త్యజించేస్తుంది ఈ ఈ ఆఖ్యానం, దీని పవర్ అని చెప్తాడని. ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు రావాల్సి మన 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 ప్రారంభంలో ఉన్నప్పటికీ వాటిని ఎదుర్కొంటుంది ఈ శక్తివంతమైన ఆఖ్యానం అంటాడు. కాబట్టి మనం ఎంతో ధన్యాత్ములు. ఒక్కొక్క కథ మహాద్భుతమైనటువంటివి మనం వింటూ ఉన్నాం. 21 రోజుల పాటు ధ్యాన మందిరంలో అసుర సంధ్యావేళ ఎంత మహాభాగ్యము. మనం ఎక్కడున్నాం మేడం? దదీచి మహర్షి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన శరీరాన్ని ఇవ్వమని అడిగారు. కాదయ్యా, మీరు దేవతలే, మీరు అమరులే, దేవతలకు నువ్వు రాజులే, రమణలోకమెల్ల రక్షించి వారికి హింస చేయి బుద్ధి ఎట్టుకోవడమే. రమణలోకం అంటే దేవతలందరినీ రక్షించేవానికి ఈ హింస చేసే బుద్ధి నీకు ఎందుకు వచ్చింది? అత్తంబు వేడేది నత్తులు కలరు, ఆ కంగంబు వేడేది అత్తి కలరే అంటే దీనికి అర్థమేమి? డబ్బులు అడిగే వాళ్ళు ఉండొచ్చు, కానీ కంగం అంటే శరీరానికి దాచి అడైనా ఉంటాడా? ఏదైనా నీ దగ్గర ఉంది ధనం ఇవ్వయా, నీ దగ్గర ఉన్న ఐశ్వర్యం ఇవ్వయా, నీ సంపద అంతా ఇవ్వయా, నీ భూములు ఇవ్వయా అంటే ఇస్తాడు, కానీ నీ శరీరమే ఇవ్వయా అని అడిగే దాత ఎక్కడైనా ఉంటాడా? కంగంబు వేడడి ఎత్తిగలడే, తగు కోరికల నుంచి దానశీనుడు గలుగు, తన దేహమే నచ్చు దాతగలడే. ఒకవేళ తన దగ్గర ఉన్నట్టు ఎంతైనా ఇచ్చే సిద్ధంగా ఉండే దాత ఉండొచ్చేమో, తన శరీరాన్ని ఇచ్చే దాత ఎక్కడైనా ఉంటాడా? తగు కోరికల నుంచి దానశీనుడు గలుగు, తన దేహమే నచ్చు దాతగలడే. ఈ నేర్చువాడు తన్నిచ్చిన రోయక చంపెడినట్టు యాచకుడు గలడే. ఒకవేళ అంత త్యాగవంతుడై నా శరీరాన్ని ఉపయోగించుకొని ఇచ్చిన చంపేవాడు ఎక్కడైనా ఉంటాడా? నువ్వు ఇవ్వయా నీ శరీరాన్ని మేము చంపుకుంటామని. చంపిపోక చెల్లెమ్ములన్నీ నేరి పంచుకుపోవారు గలరే. ఒకవేళ చంపి ఇడిచిపెట్టామని ఇడిచిపెట్టిపోతారా? చంపి కూడా ఇడిచిపెట్టిపోకుండా తోలు తీసి పిప్పి కింద పక్కకు వారేసి ఎముకలు ఎరుకొని పోతామంటాండి. రమణలోకమెల్లా రక్షించు వారికి హింస చేయి బుద్ధి ఎట్టుకోవడం. ఈ దేవతలందరికీ రాజు, వీళ్ళందరికీ మేలు చేసేటటువంటి నువ్వు ఈ హింసాబుద్ధి నీకు ఎట్లా వచ్చింది? రమణలోకమెల్లా రక్షించు వారికి హింస చేయి బుద్ధి ఎట్టుకోవడమే. రాతి అయినట్టు ప్రాణంపై తీపి తమకు పోలే నిధి తెలపవలే. తన ప్రాణం మీద ఇది ప్రీతి, తన ప్రాణం మీద తనకు ప్రీతి ఉన్నట్లే అందరికీ ఉంటుందనే ఆలోచన లేదా? నువ్వు సత్వగుణ సంపన్నునివే, దేవతలకు రాజువే, దేవేంద్రునివే, త్రిలోకాధిపతివే. నువ్వు ఎట్లా అడుగుతాండవా నా శరీరాన్ని ఇమ్మని? నీ శరీరం అక్కడే నా శరీరం కదా, నీకున్నట్టే ప్రీతి. నువ్వు ఎందుకు అడుగుతున్నావు? నీ శరీరాన్ని రక్షించుకొని అడుగుతున్నావు. నా శరీరము నాకు రక్షించుకోవాలని ఉంటుంది. ఇతరత్ర దానాలు ఏమైనా అడగచ్చు నువ్వు, అయినా ఈ దానం అడుగుతావు నువ్వు అన్నాడు. అంటానే స్వామి అడగడంలోనే సగం చచ్చిపోయాను మేము, సగం చచ్చే అడుగుతున్నాను నేను. ఇక మాకు ఇతరత్ర దిక్కు లేదు. మేము దిక్కు తెలియని పరిస్థితుల్లోనే మేము దీనికి సిద్ధపడే నీ దగ్గరికి వచ్చాము. కాకపోతే ఇది అడగకూడదు, నువ్వు అన్నట్లు వాస్తవమే, అడగాల్సిన ఇది కాదు, అడగకూడదని అడుగుతున్నాం. అడుక్కోవడమే మహాదరిద్రము, ఇంకా అడుక్కోకూడదు అడగడం అనేది మహాదరిద్రం. ఇంక దరిద్రాలే దరిద్రం, అడుక్కోవడం అనేదే దరిద్రం, యాచించడమే దరిద్రం. యాచనలో కూడా నీ శరీరాన్ని ఇవ్వయా అడుక్కోవడం మహాదరిద్రమైంది. కాబట్టి నువ్వేమైనా అంటే అప్పుడు నవ్వుతూ ఆయన అన్నాడు, నేను మిమ్మల్ని పరీక్ష చేద్దామని నేను పిల్లల దగ్గర చాక్లెట్ అంటే పరిగెత్తాను, చాక్లెట్ ఇట్లా చెయ్యంటే అసలు పైకి ఇట్లా ఏంటి అట్లా ఊహించిననే కానీ మీకు లేదనేది కాదు. సరే, ఈ శరీరం ఎప్పుడైనా పడిపోతుంది. త్యాగ నిరతికి తార్కాణం. అందుకే వృత్రాసుర వృత్తాంతంలో ఉన్న గొప్పతనం ఏమంటే, ఎంత త్యాగి, ఎంత అద్భుతంగా హృదయపూర్వకంగా శరీరాన్ని ఉడికిచ్చే త్యాగ నిరతులు ఉంటారనే దానికి మనకు వీళ్ళు నిదర్శనం. అంత మహానుభావుడు, మహానీయుడు, అంత తపోశక్తి సంపన్నుడు, నిరంతరము నారాయణ కవచాన్ని
ఉపాసన చేసినటువంటి మహానుభావుడు, తన ఎముకలను కూడా వజ్రంగా తయారు చేసినటువంటి మహానుభావుడు. తన శరీరంలో ప్రతి పార్ట్ వజ్రమే. అందుకే అంత వజ్రతుల్యమైనటువంటి శరీరం కాబట్టే అది కేవలం వృత్రాసురునంత రాక్షసుని కూడా చంపడానికి అంత శక్తివంతంగా ఉంది. కాబట్టి అంత శక్తివంతమైన ఆయుధంగా తయారైంది. అందుకే నారాయణుడు వీళ్ళకి సూచించాడు, ఈ సృష్టిలో, ఈ ప్రపంచం, ఈ భూమి మీద ఎవరు కూడా అటువంటి త్రిలోకాల్లోనూ లేదు అంత శక్తివంతమైన శరీరం. ఒక్క ఆయన మాత్రమే దిక్కు అని చెప్పాడు కాబట్టి ఈయన దగ్గరికి వచ్చి అడుగుకున్నారు. అప్పుడు నవ్వి, సరేనయ్యా, మీకు కావాలని 10 మందికి ఉపయోగపడితే అంతకంటే భాగ్యమే ఉంటుంది, ఎప్పుడైనా పంచభూతాల్లో కలిసిపోయేది కదా అని చెప్పి కళ్ళు మూసుకొని తర్వాత తన యోగశక్తితో శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఊపిరి బిగబెట్టేసి పూర్తిగా ప్రాణవాయువులు అనంత వాయువుల్లో కలిపేసి శరీరాన్ని పడగొట్టేసి వెళ్ళిపోయాడు. అప్పుడు వీళ్ళు అదంతా తీసి పిప్పేరి ఎముకలు తీసుకుపోయి విశ్వకర్మకి ఇస్తే ఆయన 100 అంచెల ఆయుధాన్ని తయారు చేసి వాళ్ళకి ఇచ్చారు. అదే వజ్రాయుధం. ఇదంతా ఎంతసేపు జరిగింది? 15-20 నిమిషాల్లో జరిగిపోయిందంత. శరీరం పడిపోతానే అది తీయడము, ఎముకలు తీసుకుపోయి విశ్వకర్మకి ఇవ్వడము, విశ్వకర్మ తయారు చేయడం, ఇంక రెడీ అని యుద్ధానికి మొదలు పెట్టారు. యుద్ధానికి వచ్చిన తర్వాత ఇటు దేవేంద్రుడు యుద్ధంలో పాల్గొనలే, అటు ఉత్తరాసురుడు కూడా యుద్ధంలో పాల్గొనలే. ఎప్పుడు పాల్గొంటారు తెలుసు వాళ్ళు? లాస్ట్ దశలో ఇంకా ఎత్తిపోతుందన్నప్పుడే వాళ్ళు ఎవరు రాజులు యుద్ధానికి వస్తారు. అంతవరకు సైన్యాధిపతులు ఒక యుగం పాటు యుద్ధం జరిగింది దేవతలకు రాక్షసులకు. ఒక యుగకాలం అంటే కొన్ని వేలేళ్ళు. లాస్ట్కు దేవతలకు, ఎందుకంటే నారాయణ దగ్గరికి పోయినప్పుడు ఎప్పుడైతే ఈయన వజ్రాయుధంకి తన శరీరాన్ని ఇచ్చాడో తర్వాత వీళ్ళ ముందాయుధాలు శక్తులన్నీ మింగేసినాడే, అవన్నీ కూడా తర్వాత వచ్చేసాయి. అప్పుడు నారాయణ వరం ఇచ్చాడు, మీకు ఎప్పుడైతే ఆయన శరీరం ఇస్తారో వజ్రాయుధం తయారైతుందో మీకు మీ ఆయుధ సంపత్తి అంతా మళ్ళీ మీకు వనగూడుతుంది. అంతా వనగూడింది. అందుకే యుద్ధం చేశారు. ఓ యుగం పాటు యుద్ధం చేశారు. చేస్తే ఎవరు దేవతల శక్తి ముందు వాళ్ళు రాక్షసులు తగ్గిపోయింది శక్తి, వాళ్ళ శక్తి. ఎందుకంటే నారాయణ యొక్క కృపాకటాక్షాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళ శక్తి పెరిగింది, వాళ్ళ శక్తి డౌన్ అయిపోయింది. అందుకు పరుగులు పెట్టబట్టారు. పరుగులు పెట్టినప్పుడు ఈయన అప్పుడు వచ్చాడు ఇంక రంగంలోకి వచ్చి వృత్రాసుడు, రేపు పరిగెత్తుతారు, ఎప్పుడైనా శరీరాలు పోయేది అనిత్యమైనవి, ఈ వీరమరణం పొందాలంటే యుద్ధంలో సచ్చైన సావాలని చెప్పి వచ్చాడు దేవేంద్రుడు. అప్పుడు చూస్తే అప్పుడు దేవేంద్రుడు వచ్చాడు. దేవేంద్రుడు తన ఒరే దేవేంద్ర, నువ్వేనా దేవేంద్రుడు? కూడా ఎనికి తిరిగి పరిగెత్తే వాళ్ళను తిప్పులాడి చంపుతాంటారు. మీరు పౌరుషవంతులైతే, వీరులైతే నాతో తలపడండి అని అప్పుడు తలపడ్డాడు దేవేంద్రునితో. అప్పుడు దేవేంద్రునితో తలపడతానే ఒక్కసారి గద తీసుకొని ఇచ్చినాడు దేవేంద్రుడు. గదాయుధాన్ని ప్రయోగించాడు వృత్రాసుని ముందు. అలా చేత అట్లే పట్టుకొని తీసి ఒక్క దెబ్బ కొట్టాడు దేవేంద్రుని ఐరావతం. తల బద్దలై కింద పడిపోయింది. రక్తం నెత్తుటోడుతూ కింద పడింది. కింద పడితేనే దేవేంద్రుడు కింద పడిపోయాడు. కింద పడిపోతానే లేచి మళ్ళా వజ్రాయుధాన్ని ప్రయోగించి ఒక భుజం నరికాడు. ఎడం చేయి నరికాడు, కుడి చేయి మాత్రమే ఉంది. తర్వాత ఆ భుజం నరుకుతానే తన ఒక శూలంతో, ఇంకొక చేయింది కదా, శూలంతో తీసి ఒక దెబ్బ కొట్టాడు మగం మీద, చెంప కొడతాను గర్రం తిరిగి కింద పడిపోయాడు. ఈయన శూలం దెబ్బ కింద పడి వజ్రాయుధం ఒక పక్క పడిపోయింది, ఈయన ఒక పక్క పడిపోయాడు. ఈయన ఆయుధాలు ఏమీ లేకుండా ఊరికే ఇక నిశ్చేష్టుడు ఈయన పడిపోయాడు. ఇంకొక పోటేస్తే పోతాడు. ఇక్కడ నీతి నియమాలు అనేవి ఎట్లుంటాయి? రాక్షసుల పైన ధర్మంగా జీవించే వాళ్ళ లైన్ ఎట్లుంటుంది అనేది ఇక్కడ మనకు మహర్షి కళ్ళగట్టినట్టు చూపిస్తాడు. క్యాన్వాస్ మీద గీసి చూపిస్తాడు. అంత రాక్షసుడైనా ఇక వేసేయచ్చు. అప్పుడు అంటాడు, దూరమున గైదు వదిలిన శరణన్నను వైరుజనుల జంపర వీరులు వెలుగొన్న నేల కొలుసము కరిమరుదుకు పుచ్చుకొను కాచిత నింద్రా అంటాడు. దురమున గైదు వదిలిన శరణన్నను వైరుజనుల జంపర వీరులు వెలుగొన్న నేల కొలుసము కరిమరుదుకు పుచ్చుకొను కాచిత నింద్రా.
నీ ఆయుధం నువ్వు తీసుకో, నిన్ను చంపను. ఎందుకు చంపనంటే నువ్వు ఆయుధహీనుడు అయి ఉండవు. నీ పిడిపోని కాదు, ఆయుధాలు లేని వాళ్ళని తిప్పులాడేది కాదు. నీకు నీతి నియమాలు లేవు, నాకు నీతి నియమాలు ఉన్నాయి. దేవతలకే పాఠం చెప్పాడు, నీతి నియమాలు నాకు ఉన్నాయి. అందుకే నేను నిరాయుధుని చంపను. నాకు ఒక భుజం తెగిపోయింది, అయినా ఒక భుజమే, ఒక చెయ్య ఉంది, అయినా ఒక్క పోటుతో నేను చంపేయచ్చు. ఇప్పుడు అయినా చంపను. నీకు బిచ్చరెడుతున్నా, నీ ఆయుధం నువ్వు తీసుకో, యుద్ధానికి రా అని చెప్పి అప్పుడు చెప్తాడు, యుద్ధానికి రా. ఎందుకంటే ఇప్పుడు నీకు నారాయణుని యొక్క కృపా కటాక్షాలు ఉన్నాయి కాబట్టి నాకు తెలిసినంత వరకు నువ్వే గెలుస్తావు. ఇప్పుడు ఎందుకు? నారాయణుని యొక్క కృపా కటాక్షాలు నాకు అంతా తెలుసు మొత్తం. నేను విశ్వం ఎంత వ్యాపించి ఉండేవాడిని. నువ్వు వెళ్ళి నారాయణ దగ్గర ఆశీస్సులు తీసుకున్నావు. తర్వాత దధీచి మహర్షి దగ్గరికి పోయి ఆయన ఎముకలు తెచ్చి వజ్రాయుధం కూడా తయారు చేసుకున్నావు. ఆయుధంతో నాకు చావు వస్తుందని కూడా నారాయణుడు చెప్పాడు. కాబట్టి నారాయణ వాక్కు ఫలిస్తుంది. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి, సర్వ జ్ఞాని, సర్వము వ్యాపించి ఉన్నటువంటి వాడు, సర్వాత్ముడు. కాబట్టి ఆయన చెప్పిన మాటకు తిరిగి ఉండదు. అంత మాత్రం చేత నేను నిలిచిపెడతాననుకో. అప్పుడు ఆ మాట అన్నప్పుడు నువ్వు నీ వజ్రాయుధంతో కొట్టు, ఈ శరీరం పోతే ఆ నారాయణలో చేరాలని నాకు అపారమైన ఆనందంలో కొట్టు అంటాడు. కొట్టు అన్నప్పుడు వెనక్కి ఎల్లలకల పడిపోయినవాడు ఐరావతం మీద దేవేంద్రుడు. ఎందుకంటే అవురా రాక్షసుడు వీడు, నాకు ఆయుధము నేను కింద పడిపోతే ఆయుధాన్ని తీసుకుని టైం ఇచ్చాడు. ఇప్పుడు నన్ను నీ వజ్రాయుధం ప్రయోగించి నన్ను చంపు, నేను నారాయణ దగ్గరికి పోవడానికి నేను ఆతృత పడుతున్నాను అంటున్నాడు. ఆతృత ఏమాతృత? నారాయణలో చేరే ఆతృత. ఇన్ని దినాలు ఈ శరీరంలో ఉన్న రాక్షస శరీరంలో ఎప్పుడెప్పుడు నారాయణ నా పరంధామని యొక్క కృపకు పాత్రున్నాయి, ఆయనలో చేరిపోదామనేటువంటి ఆనందంలో ఉండాలి. కొట్టు అంటాడు. అప్పుడు నువ్వు ఎట్లా రాక్షసును అవుతావు? ఇంత జ్ఞానం ఉంది, ఇంత న్యాయం ఉంది, ఇంత నీతి ఉంది నీ దగ్గర, నువ్వెట్లా రాక్షసును అవుతావు? నిన్ను చూస్తే సాక్షాత్ నారాయణను చూసినట్లే ఉంది, నీకు నమస్కరించాలనిపిస్తుంది, నమస్కరిస్తాను అన్నాడు. నువ్వు నమస్కరించినా నిన్ను వదిలిపెట్టేదైతే లేదు. ఎందుకంటే నా అన్నైనటువంటి విశ్వరూపుని నువ్వు హత్య చేసావు. నిన్ను చంపడానికే నేను పుట్టా. నా శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు కూడా నీతో యుద్ధం చేస్తా. కాబట్టి ఇక్కడ నేను ఎనికి తగ్గే క్వశ్చనే లేదు. నా కర్తవ్యాన్ని నేను పాలిస్తా. అయితే నువ్వు నీకు ఆ నారాయణ అండ ఉంది కాబట్టి నువ్వు జయిస్తావు. అయినా నాకు కూడా ఆ పరమాత్మని కృప నాకు ఉంది కాబట్టి నేను ఆయనలోకి చేరుకుంటా. ఎట్లా ఉంది అంటే నా ఆతృత ఎట్లా ఉందంటే చెప్తాడు, ఆకలిగా ఉన్న క్రేపుల నయమ్మున ఈ కలరాని పచ్చులు దీకొని తల్లికి మరి విదేశగతుడుకు భక్త కంగజ వ్యాకుల చిత్త అయిన జీవరాలు దత్తర మందు భంగినో శ్రీకర పంకజాక్ష నామదిని కోరుడుందదే. ఏమంటాడు? ఆకలిగా ఉన్న క్రేపులు అంటే ఇప్పుడు పచ్చులు ఉంటాయి, పచ్చుకూలలో పిల్లలు ఉంటాయి, దానికి చర్మం కూడా ఉండదు, మాంసపు ముద్దతో ఉంటాయి. తల్లి అరుపు వింటే చాలు కుక్కు 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 అని నోళ్ళు తెలుస్తాయి. చూసినారు ఎప్పుడైనా పచ్చులు? తల్లి ఆహారం తెస్తుందని ఎంత ఆతృతతో ఎదురు చూసి ఆ నోళ్ళు తెలుస్తాయో అదేవిధంగా ఆ నారాయణుని చేరాలనేటువంటి ఆరాటం కూడా నాకు అంత బలంగా ఉంది. ఆ కలిగి ఉన్న క్రేపుల నయంబున ఈ కలరాని పచ్చులు ఢీకొని తల్లికి మరి విదేశగతుడు భర్తకంగా వ్యాకుల చిత్త అయిన జవరాలు దత్తర మందు భగిను అంటాడు. వ్యాకుల చిత్త అంటే ఒక పతివ్రత అయినటువంటి భార్య భర్త కొన్ని సంవత్సరాల పాటు ఎక్కడైనా ఏదైనా పని మీద పోతే ఆ భర్త వస్తున్నాడు అంటే ఆ భర్త కోసం ఎంత ఎదురు చూస్తుందో, ఎంత ఆతృత పడుతుందో, ఎంత ఆరాట పడుతుందో అంత ఆతృత అంత ఆరాటము నాకుంది. ఎవరిని చేరడానికి? ఆ భార్యను ఆ భర్తను చేరడానికి ఆ పతివ్రత శిరోమణికి ఎంత ఆతృత ఆరాటము ఉంటుందో ఆ శ్రీమన్నారాయణను చేరడానికి కూడా నాకు అంత ఆతృత ఆరాటము ఉంది. అట్లుంటేనే మనకు మోక్షాలు ఉంటాయి. అంత ఆరాటం ఉండాల. ఇక ప్రపంచం మీద, దీని మీద, రాజ్యం మీద, ఏ దాని మీద కనీసం యుద్ధం విజయం మీద కూడా లేదు ఆయనకు. తన కర్తవ్యం చేస్తున్నాడే కానీ తన కర్తవ్య లోపం లేదు. అయితే భగవంతుని కోసం అంత
తీక్ష్ణమైన బుద్ధి ఉంది. వ్యాకుల చిత్తైన జవరాలు దత్తరమంది భంగినో యో శ్రీకర పంగజాచ నా మది నిన్ను గోరుడుంగదే. పరందామా నా శ్రీమన్నారాయణ, నిన్ను చేరడానికి నేను అంత ఆతృతగా ఉన్నానయ్యా అని చెప్పుకుంటున్నాడు. ఎవరు? వృత్రాసుడు. ఒక భుజం తెగిపోయింది. ఇక ఏయిని ప్రయోగించు అంటున్నట్టుగానే ప్రయోగించాడు. రెండో భుజం కూడా తెగిపోయింది. ఎందుకంటే వజ్రాయుధము దాని దెబ్బకు ఏదైనా ఖండం కాల్సిందే. రెండు భుజాలు తెగిపోయినాయి. అప్పుడు రెండు భుజాలు లేకుండా స్వైర విహారం చేశాడు. లేచి దగ్గరికి అట్లొచ్చి అన్నాడు. అంతే, దేవేంద్రుడితో పాటు ఐరావతంతో పాటు మొత్తం అన్ని తన కడుపులోకి మింగేశాడు. మొత్తం ఎట్టి జల్లు వజ్రాయుధంతో సహా, ఐరావతంతో సహా, మొత్తం అక్కడ ఉండే వాళ్ళతో సహా, చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఆయన పీల్చిన ఊపిరికి తన కడుపులోకి వెళ్ళిపోయారు. అయితే ఆ కడుపులోకి వెళ్ళినటువంటి దేవేంద్రుడు ఆయన ఎవరు? విశ్వరూపిణి ద్వారా ఒక నారాయణ కవచ మంత్రాన్ని ఉపదేశించాడు కదా. ఆ మంత్ర ఉపదేశం వల్ల బతికిపోయాడు, లేకపోతే అయిపోయాడు. కడుపులో నారాయణ కవచ మంత్రాన్ని స్మరిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన అపాయం కలగలే. తర్వాత ఆ వజ్రాయుధం తీసుకొని కడుపులోనే, అది ఎట్లుంటుందో పెద్ద పర్వతంలో ఒక ఇల్లా కట్టుకోడు కాదు, ఒక దేశమంతా ఉంటుందేమో ఆ కడుపు కూడా. ఆ కడుపులో ఆడున్నాడు, అట్లున్నాడు. తీసుకొని వజ్రాయుధం తీసుకొని నరికాడు కడుపు మీద లోపల నుంచి నరికేప్పుడు కడుపు చీలిపోయి బయటకు వచ్చాడు. ఇక చనిపోతే, కింద పడిపోతే శరీరం ప్రాణం పోలే. ప్రాణం తీయడానికి ఆ యొక్క కంఠాన్ని నరకడానికి 1 సంవత్సర కాలం పట్టిందంట దేవేంద్రునికి వజ్రాయుధంతో. అంత గొప్ప వజ్రాయుధం కూడా వాని మెడ నరకడానికి సంవత్సర టైం పీక్కుందంట. ఇంకా ఎంత ఉంటుందో లెక్కేసుకోండి. ఇలా దేవేంద్రుడు ఎవరిని? వృత్రాసుడిని అంతం చేశారు. కాబట్టి ఈ కథ ఎవరైతే వింటారో వాళ్ళకు ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, తర్వాత మృత్యువు తరుముకొస్తున్నటువంటి వాళ్ళకు కూడా, విఘాతం కలిగేటటువంటి వాళ్ళకు కూడా మృత్యువును కూడా ఆపగలిగిన శక్తి వృత్రాసుర వృత్తాంతానికి ఉంది అని మనకు వాళ్ళ శక్తి చెప్తాడు. ఎందుకంటే లోకాన్ని గడగడలాడించినటువంటి వాడు, మొత్తము అన్ని గ్రహ మండలాలన్నింటినీ నాకి బయట పారేసినటువంటి వాడు వృత్రాసురుడు. అంటే విశ్వాన్ని ఊపినటువంటి వాడు. అటువంటి వాడిని కేవలం ఒక సత్పురుషుని యొక్క శరీరంలో ఉన్న ఎముకల ద్వారా తయారు చేసిన వజ్రాయుధానికి అంత శక్తి ఉంది. అంటే ఇక ఆయన ఎంత శక్తిని పొందిండొచ్చు. ఆ శరీరాన్ని నుంచి ఇడిసిపెట్టిన శరీరంలోనే అంత శక్తి ఉంటే, ఆ దదీచి మహర్షి యొక్క జీవుడు ఎంత బలంగా ఉంటాడో. కేవలం మనిషిగా ఉన్నాడు, జీవునిగా ఉన్నాడు, పూర్తిగా ఆత్మస్వరూపంగా ఉంటాడు. అందుకే అంత శక్తివంతమైంది ఆయన శరీరం. వదలక విరివిగా వదనమ్ము తెరుచుతున్న ఆకాశమంతై నప్పలించు గడనాకని విరించి గ్రహతారకమ్ముల నైమెల్ల దిగజార నాకి విడిచు నలవోకైన ఓలే నట్టహాసము చేసి మెరసి లోకములెల్ల నిండు చూసు దనరు దిగ్దంతి దంతములు చెక్కల వారను దంతల్లిప్పి నుక్క మిగిలి త్వష్ట బలిదంపు తపమున పుష్టిని ఉంది అఖిల లోకములు తానాక్రమించి వృత్ర నామాఖ్య దేవతా శత్రుడగుచు అంటాడు మహర్షి. ఈ బలం ఎంత అఖిల లోకాలను మింగేసేంత శక్తి, మెరిసిపోతున్నాడంటంతా. ఎవరిని? మొత్తం గెలాక్సీలనే ఊరికే నాకు ఇసిరి పారేస్తున్నాడు. అంత బలవంతుని శరీరాన్ని కూడా ఒక తపోశక్తి సంపన్నుని యొక్క ఎముకలకు ఉన్న బలం గొప్పదైంది. వాడే మామూలుడా, నారాయణ భక్తుడు కదా. అది విని సుఖమహర్షి ఆశ్చర్యపోయాడు. సుఖమహర్షి గారు పరీక్షిత్ మహారాజు ఆశ్చర్యపోయాడంట. అబ్బా, ఏమి రాక్షసులకి అవన్నీ మిగతా విషయాలు వేరు, యుద్ధంలో ఎంత బలవంతుడే వేరు. చనిపోయే ముందు నారాయణ చేయాలన్న ఆరాటం ఆయనకి ఎట్లా వచ్చింది? అంత భాగ్యం అతనికి ఎందుకు ఉంది? రాక్షసులు ఎవరిలో కనిపించదు.
సామాన్యంగా చాలా మటుకు రాక్షసులకు నారాయణ అంటే విరోధే. శివుడు అంటే ఇష్టం ఉంటుంది కానీ శివభక్తులు ఉంటారు, కానీ నారాయణ భక్తులు మాత్రం ఇక్కడ ఏ ప్రహ్లాదుడో ఈ వృత్రాసుడో ఇట్లా వాళ్ళు ఉంటారు. ప్రహ్లాదునికి తక్కువ తీసుకోలే రాక్షసుడిగా పుట్టిన. అయినా ఈయనకి ఎంత భక్తి ఎట్లా వచ్చింది, ఏం కథ అంటే దాని గురించి నాకు వినాలని కుతూహలంగా ఉంది, ఆరాటంగా ఉంది, చెప్పు అని చెప్పాడు. అప్పుడు చిత్రకేతు ఇది వేరే మళ్ళీ వ్యాఖ్యానం ఇక్కడ వ్యాఖ్యానం అని చిత్రకేతోపాఖ్యానం అంటాడు. ఈ పొద్దు 10 నిమిషాలు ముందే కావచ్చు, 10 నిమిషాలు ఇంకుడు కావచ్చు. ఎందుకంటే ఇంకడి దాపేయకుండా మధ్యలో ఇంకొంచెంలో వదిలిపెట్టి ఎక్కువ ఉండదు. అయిపోతే 10 నిమిషాలు ముందైనా ముగించారు. అయినా సాధ్యమైనంత వరకు ముగించాలని ప్రయత్నిద్దాం. ఈ చిత్రకేతోపాఖ్యానం పూర్వం చిత్రకేతు అనే రాజు ఉండేవాడు. సురసేన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అలా పరిపాలిస్తున్నప్పుడు ఆయనకి ఎంతోమంది భార్యలు అయినా సంతోషంగా ఉన్నాడు, ధర్మపాలనం చేస్తున్నాడు, రాజ్యం సుభిక్షంగా తొలతూగుతుంది, ఐశ్వర్యంతో అద్భుతంగా పాలిస్తున్నాడు. ఐశ్వర్యవంతమైన రాజ్యం అని. ఆయనకు ధర్మం ఉంది కాబట్టి ఆయన రాజ్యం అంతా సస్యశ్యామలమై అలరాడుతుంది. ఎవరికి కష్టాలు లేవు, బాధలు లేవు, అంతా సంతోషంగా ఉన్నారు. తను సంతోషంగానే ఉన్నాడు, తన భార్యలు సంతోషంగానే ఉన్నారు. అయితే చిన్న లోటు మాత్రం ఉంది. ఏం చిన్న లోటు? అంతమంది భార్యలు ఉన్నాయి, ఆయన పుత్రులు లేరు. వ్యాకులత అనేది ఉంది. అంటే చింత ఎక్కడో అన్నీ ఉన్నప్పటికీ అది లేని లోటు మాత్రం ఆయన కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉండేది. అయితే ఆయన రాజ్యాన్ని విస్మరించలే. ఆ చింతన కూడా అంత పుత్రులు లేరనే దిగులు కంటే రాజ్యాన్ని సంరక్షించాలి, ధర్మబద్ధంగా పాలించాలి అనేటటువంటి దాంతోనే తన కర్తవ్య నిర్వహణలో శ్రద్ధగా పనిచేస్తూ ఉండేవాడు. అలా ఉన్నప్పుడు ఒకరోజు అంగిరస మహాముని అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత అంగిరస మహాముని వస్తానే ఒక మునీశ్వరుడు వచ్చినాడని వార్త తెలిసిన వెంటనే ఎదురేగి ఆజ్ఞపాదాలు ఇచ్చి ఆయన్ను ఉచితాసనం మీద కూర్చొని పెట్టి పాద పూజ చేసి కావాల్సినవి ఏవేవి చేయాలో మర్యాదలన్నీ చేసి ఊరికే కూర్చున్నాడు. అడగలే, నాకు పిల్లలు కావాలని కూడా అడగలే. అప్పుడు అన్నాడు, రాజా, ఇంతమంది భార్యలు, అద్భుతమైనటువంటి నీ ప్రజలు, ధర్మబుద్ధిగా నువ్వు పాలిస్తూ ఉన్నావు, అన్నీ నీకు అనుకూలంగానే ఉన్నాయి రాజ్యంలో. నీకెందుకయ్యా మొహంలో మాత్రం ఏదో చింత కనపడుతుంది, ఎందుకు నీకు ఆ చింత అని అడిగాడు. స్వామి, మీరు అన్నీ తెలిసిన త్రికాలజ్ఞుడు. ఎవరైనా అంగిరసుడు ఎవరు కొడుకు? బ్రహ్మపుత్రుడు. అంటే నారదునికి సోదరుడైతాడు. అలా బ్రహ్మపుత్రుడు, ఆయన బ్రహ్మదేవుని యొక్క పుత్రుడు. ఆయన ఆ ముని వచ్చినాడంటేనే మీకు తెలియని విషయం ఏమంటుంది స్వామి? సర్వము తెలిసిన త్రికాలజ్ఞుడు. 3 కాలాల్లోనూ రేపు భూత భవిష్యత్ వర్తమానంలో జరిగే విషయాలన్నీ కూడా మీరు చూడగలరు. అటువంటి నేను చెప్పాల్సిన అవసరం లేదు, నీకు తెలియదు ఏముంది అంటాడు. అంటే నాకు తెలిసే వచ్చానయ్యా, నీకు పుత్రులు లేరనే వ్యాకులత నీ లోపల ఉంది మనసులో. కాబట్టి ఆ వ్యాకులత్వాన్ని పోగొట్టడానికే నేను వచ్చాను. కాబట్టి నీతో ఒక యజ్ఞం చేపిస్తా. యజ్ఞము చేపిస్తూ లాస్ట్ హవిస్సులు వేసేటప్పుడు కొంత భాగం మిగులుతుంది, దాన్ని చెరుకు అంటారు. ఆ చెరుకు నీ భార్యకు, పెద్ద భార్యకు తినిపించు. తినిపిస్తే ఆమె ద్వారా నీకు పుత్రుడు పుడతాడు. వాడు సుఖాన్ని దుఃఖాన్ని 2 ఇస్తాడు. వాని ద్వారా నీకు సుఖ దుఃఖాలు కలుగుతాయి అన్నాడు. అంటే ఇప్పుడు నీకు సుఖమా అనిపిస్తుంది, కొంతసేపు వచ్చినాక మళ్ళీ దుఃఖం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడే చెప్తున్నా, అటువంటి పుత్రుడు కావాలంటే నువ్వు ఓకేనా? కొడుకు పుట్టి
తింటే చాలు, కానీ సుఖాలు దుఃఖాలు మామూలే కదా అనుకుంటారు కదా. ఏమనుకుంటాం? పిల్లలు పుడితే సుఖమా దుఃఖమా అనుకో. రెండు ఉంటాయా, ఒకటే ఉండేవాళ్ళు ఉన్నారా? ఇది లేకుండా ఉండేవాళ్ళు అది లేదా? ఒకరు కూడా ఉండరా? పిల్లోడు పుట్టాడు అంటే, కొడుకు పుట్టాడంటే సుఖం మాత్రమే ఉంటుందా, వాళ్ళతో దుఃఖం కూడా ఉంటుందా? రెండో ఉంటాయంటే మామూలుగా అనుకున్నాడు పాపం. వాడేం చచ్చిపోతాడు అనుకోలే, సరే మామూలే కదా అనుకున్నాడు. వాని ద్వారా నువ్వు సుఖ దుఃఖాలు పొందుతావా అంటే సరేలే అన్నాడు. చేపించాడు యజ్ఞం. ఆ యజ్ఞ చెరువు ఆమె పెద్దవారికి తినిపించాడు. ఆమె తినిపిస్తే ఆమె కొడుకు పుట్టాడు. ఇక పుట్టిన కొడుకు పుట్టాడంటే రాజ్యం అంతా ఆనందోత్సాహాలతో పర్వాలు దొరికింది. ఎందుకంటే అంతవరకు ఎంతో కాలము పుత్రుడు లేనటువంటి వాళ్ళకి పుత్రుడు పుట్టాడంటే ఇక చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు కాదు, వాళ్ళకు ఆయుష్ ఎంత ఉంటుంది తెలుసా? 1000 సంవత్సరాలు కూడా కాదు. ఆ యుగంలో లక్షల సంవత్సరాల ఆయుస్సు. ఈ పిల్లలు పుట్టుకోకుండా 8000 జరిగిపోయిందో 1,00,000 సంవత్సరాలే జరిగింది. 1,00,000 సంవత్సరాల పాటు పిల్లల కోసం వెయిట్ చేసిన వాళ్ళకి ఎట్లా ఉంటుంది? తీసినత భారీగా ఉంటుంది, భారీగా తీసినత లేచింది. అందుకే పుడతానే ఆనందం పొందారు బ్రహ్మాండంగా. ఎట్లా దానం చేశాడంటే మామూలు దానం చేయలే. పర్వతాలు మాత్రం పోసి బంగారం పంచాడంట. బంగారాన్ని పర్వతాలుగా రాసులు పోసి పంచాడంట. ఇక అన్ని దానాలు అంత అద్భుతంగా చేశాడంట. అంత అద్భుతంగా చేసి అంత ఉత్సాహంగా ఆనందంగా ఉన్నప్పుడు ఇక ఆ పుత్రుని విడిచిపెట్టి, అందుకే పుత్రవ్యామోహం చాలా బలంగా ఉంటుంది. తన కర్తవ్యం కూడా మా రాజు మంత్రులకు సేనాధిపతులకు అప్పగించేసి తను ఎప్పుడూ కొడుకుతోనే ఎక్కువగా కాలం గడుపుతూ ఉండేవాడు. ఇక పెద్ద భార్య ఇంటి నుంచి మిగతా భార్యల మగం చూసే కొడుకు ఆయనకు లేదు. ఎందుకంటే ఆయన భార్య మీద ఇష్టమైనది కదా. ఆ భార్యలందరూ ఉన్నప్పుడు అందరినీ సమానంగా అంతటా ఉండేవాడు. ఎప్పుడైతే పుత్రుడు పుట్టాడో వాణ్ణి నిరంతరం ఆయన దగ్గరే ఉండేవాడు ఎక్కువగా. మిగతా భార్యలందరికీ పూర్తిగా అసూయ వచ్చేసింది. పూర్తి అంటే మామూలు అసూయ కాదు, భారీ అసూయ వచ్చేసింది. ఎందుకంటే అందరినీ సమానంగా చూసుకుంటే మహారాజు ఈరోజు వాడు కొడుకు పుట్టినాడని వాని కోసం మమ్మల్ని అందరినీ వదిలేసినాడు. వీని నొగల్ని క్లోజ్ చేసేస్తే, చంపేస్తే అందరికీ మళ్ళీ సమానంగా ఉంటాడు. కాబట్టి అందరికీ సమానంగా ఉండాలంటే వాడు చావాలి. వాడిని ఏ విధంగానైనా చేసి చావాలని వాళ్ళంతా కలిసి మంత్రాంగం చేసి ఆ భార్యలు ఏదో ఒక గొప్ప విషం ఇచ్చి ఆ అబ్బాయికి విషముతో చంపేశారు. ఇక చంపేస్తే ఆ బాధ ఎంతంటే అది వర్ణనాతీతం. ఎవరికి వర్ణనాతీతం, ఎవరికి బాధ ఉంది తెలుసా? రాజ్యంలో ప్రతి పౌరుడు కూడా అంత దుఃఖానికి గురయ్యాడు. ఇక మా సంరక్షకుడు పుట్టినాళ్ళే అనుకుంటే ఆనందంగా ఉన్న టైంలో అంత తేజస్సంపన్నుడు పుట్టినాడు, రాజు కంటే గొప్పవాడవుతాడు అనుకున్నటువంటి ప్రజలకు కూడా పూర్తిగా నిరుత్సాహమైపోయింది. పూర్తిగా వ్యత చెంది బాధ గురై అందరూ దుఃఖంలో రాజ్యమే ఓ అనింది. అంత దుఃఖం. ఇక రాజు అయితే చెప్పాల్సిన అవసరం తన రాజును అన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఆ శవాన్ని పట్టుకొని గోడని ఏడుస్తూ ఉన్నాడు. మామూలు సామాన్యమైన ప్రజలు కూడా ఇవాళ అక్కడ పిల్లలు చచ్చిపోయినప్పుడు తల్లి ఏడుస్తున్నా తండ్రిలో వచ్చే ప్రజలను కన్నీళ్ళు పెట్టచ్చు, కానీ స్త్రీల మాదిరి పడి ఏడ్చి కరుచుకోరు. ఆయన కరుచుకొని ఏడ్చుకుంటూ ఆడే కూర్చున్నాడు. అప్పుడు కరెక్ట్గా అంగీరస మహాముని నారదుని వెంట పెట్టుకొని వచ్చాడు. నారద మహామునిని వెంట పెట్టుకొని అక్కడికి వచ్చాడు. ఏంటి నారదులు వెంట పెట్టుకుంటారు? కుదురు సోదరులు కాబట్టి ఆయన అజ్ఞానాన్ని తీసేసేకి నారదులు కూడా ఉండాలి కాబట్టి ఆయన పిలుచుకొని వచ్చాడు అంగీరస మహాముని. పిలుచుకొచ్చిన తర్వాత ఆడికి వచ్చి, ఎందుకయ్యా ఏడుస్తున్నారు, ఎందుకు ఇవంతలు ఏడుస్తున్నారు రాజా? ఓ చక్రవర్తివి నువ్వు ఇలా దుఃఖానికి గురేవై ఏం జరిగింది అంతేం జరిగింది అన్నాడు. చూశాడు. చూస్తే అంగీరసుని గుర్తుపట్టాల. ఎవరు చిత్రకేతువు
అంగీరాసుని కూడా గుర్తుపట్టలేకపోయాడు. ఎందుకంటే అంత దుఃఖంలో మునిగిపోయాడు. స్వామి మీరు చూస్తే ఏదో ఋషుల మాదిరి కనపడుతున్నారు, ఇక్కడ జరిగిన ఘోరం మీరు చూస్తున్నారు కల్లారా, చూసి మీరు ఈ ప్రశ్న అడగడం ఏంది? బిడ్డను పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో మునిగిపోయాము, మీరెందుకు ఏడుస్తున్నారా అంటే ఇక మాకు సర్వస్వాన్ని కోల్పోయాము. కాబట్టి మేము ఏం చేస్తామంటే, సరే రాజా నన్ను గుర్తుపట్టావా అంటే, ఎవరో నాకు తెలియదు, ఎవరు నాకు గుర్తుపట్టలేకపోతున్నానంటే, నీకు పుత్రుడు రావడానికి కారణం నేనే. అప్పుడు పుత్ర సంతానం లేని టైంలో నువ్వు సంతోషంగానే హాయిగానే ఉండవు, లోపలేదో వెళ్తుంది కానీ అయినా నువ్వు దుఃఖంలో అయితే లేవు, ఏడ్చుకుంటే లేవు. అప్పుడు అటువంటి టైంలో నేను వచ్చి నీకు పుత్రుడు కలుగుతాడని చెప్పారు. అప్పుడే ఒక మాట చెప్పిన, నీకు గుర్తుందో లేదు, నీకు పుత్రుడు పుడతాడు, వాడు సుఖాన్ని, వాడి ద్వారా నువ్వు సుఖాన్ని దుఃఖాన్ని పొందుతావు అని ఆ రోజే చెప్పా కదా. కాబట్టి ఎవరైనా ఈ ప్రపంచంలోకి వస్తే వానికి ఏది శాశ్వతంగా ఉండదు, అన్నీ అశాశ్వతాలే. భ్రమలో మాయలో ఉండేవాడు మాత్రమే ఇది శాశ్వతమని భ్రమిస్తాడు, ఆ మాయా ప్రభావంతో భ్రమిస్తాడే కానీ వాస్తవానికి ఎవడు శాశ్వతము కాదు. ఇది సత్యము, పరమ సత్యమైన విషయము, అందరికి అల్లెదుట జరిగే విషయమే. ఇదేం కొత్తగా ఉండేదేం కాదు. వస్తుంటారు, పోతుంటారు. కాబట్టి వీళ్ళ కోసం నువ్వేందుకు ఏడుస్తున్నావయ్యా? మామూలుగా ఇది జరిగే సహజ విషయము. అయితే నువ్వు పూర్తిగా నువ్వు ఇంత సామ్రాజ్యానికి చక్రవర్తివైనా, నువ్వు అంత గొప్ప ధర్మబద్ధంగా జీవించినప్పటికీ కూడా నీకు ఇంకా మాయలో ఇరుక్కున్నావు. మాయా ప్రభావానికి మోహితునివై నీ బిడ్డ పైన వ్యామోహంతో నువ్వు ఏడుస్తున్నావు, వాస్తవాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు. మాయకు గురయ్యేవాడు ఎంత గొప్పవాడైనా, ఎంత ధర్మబద్ధుడైనా మనిషి అయినా కూడా ఇక్కడ మాయకు లోనవుతాడు. అజ్ఞానం అనేది వాడిని ఆవరించినప్పుడు వాడు ఏం చేస్తాడో వాడికి తెలియకుండా ప్రవర్తిస్తాడు. నువ్వు అన్ని విషయాల్లోనూ అంత ధర్మబద్ధంగా ఉండేవాడు, ఇక్కడికి వచ్చేప్పటికి ఇంత వ్యామోహంలో పడిపోయావు. పుత్ర వ్యామోహము అంత బలంగా పట్టుకుంది. ఈ పుత్రులైనా, భార్య అయినా, ఎవరైనా, నీ ఏదైనా, ఏ సంపద అయినా అవి రావడము పోవడం అనేది సహజ విషయము. అది ఈ అనిత్యమైన శరీరాలకు, అనిత్యమైన వస్తువులకు చావుందయ్యా, ఆత్మకు చావు లేదు. నువ్వు ఆత్మస్వరూపము అయినప్పటికీ ఆ జ్ఞానాన్ని నువ్వు పొందుతావు. ఇది నువ్వు పొందలేదు, నీకు ఇక అది కలిగించాలనే ఉద్దేశంతోనే నీ కొడుకును కూడా కలిగించడానికే నేను ఆ వ్రతం చేయించి నీ కొడుకును పుట్టించా. ఇప్పుడైనా నేను వాడి చావుతో నీకు ఆ జ్ఞానం కలుగుతుంది అనుకుంటే మళ్ళా తిరిగి ఇంకా బలంగా వ్యామోహంలో పడిపోతున్నావు, నీకు అర్థం కాలేదు అంటాడు. అప్పుడు కొంచెం అప్పుడు అర్థమైందండి. ఎందుకంటే ఆల్రెడీనైనా పూర్వజన్మ స్మృతి ఉంది కాబట్టి, పూర్వజన్మ సంస్కారం ఉంది కాబట్టి, ఈ మహర్షుల యొక్క ప్రభావం వల్ల ఆయనకు మోహం కొంతవరకు చెదిరింది, అర్థమైంది. ఆయనకైనా అర్థమైంది, మనకు కూడా అర్థమవుతుంది, మనకు కూడా అర్థమవుతుందే. అట్లా ఎడతారు ఎవరైనా పోయేవాళ్ళే అంటే అర్థమవుతుంది. చేసుకుంటామా? ఏడ్చుకోకుండా కూర్చుంటామా? రాక్షసులు కూర్చునే వాళ్ళు ఉన్నారు. ఎవరు? ఇదే హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుని చంపినప్పుడు వాళ్ళు గొడుగోడు అని ఏడుస్తుంటే ఆయన కూడా ఇదే మాటలు చెప్పాడు. చెప్తే ఏమన్నారు? వాళ్ళు పాప దాంట్లోకి పోయారు. వాళ్ళు దాంట్లోకి పోయారు, మళ్ళీ ఈయన మోహంలో ఇరుక్కున్నాడు, మాయలో ఇరుక్కున్నాడు. మళ్ళా నారాయణుడు పెద్దదుండగీడు, వాడిని చంపల్లా, మళ్ళీ ఈ లెవెల్ అవుతుంది. అన్నిటికీ వాడు మూలమమ్మ, సర్వేశ్వరుడు మూలము. దీనికోసం ఎందుకు చింతపడుతున్నారు? అన్నీ నడిపేవాడు నాటకం, మనం బొమ్మలము ఆడుకుంటాను, మనకు బొమ్మలాట ఉన్నట్టుంది. ఇది దీంతో ఏం పెద్ద ఇది అని చెప్పాడు. వాళ్ళేం పాపం తెలుసుకుని అర్థమైపోయారు. అయినా వీడు మాత్రం వల్ల నారాయణుడు పెద్ద దుండగీడు, వాడిని సంపాదించడానికి నేను తపస్సు చేసి వస్తాను, మీరు రెడీగా వాని మూలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తపస్సులన్నీ నాశనం చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇట్లా ఉంటుంది మాయా ప్రభావం. ఎట్లా ఉంటుందంటే అర్థమైనట్టే ఉంటుంది, మళ్ళీ దాంట్లో మునిగిపోతుంది. ఈ ప్రపంచం అశాశ్వతము, ఇది అశాశ్వతము. ఇవి ఏముంది, మనం చేసిన పుణ్యమే మన వెంట వస్తుంది అనుకుంటాము. అయినా పుణ్యం చేసేకి మాత్రం మన మనసు ఒప్పుకుంటుంది. అన్నీ ఉంటాయి మన దగ్గర, అన్నీ ఉన్నాయి, అవకాశాలు అన్నీ వచ్చాయి. భగవంతుడు పరమాత్ముడు మన ఎదుటికి తెచ్చి పెడతాడు, ఇట్లా చూపించి పెడతాడు. నీకు ఈ అవకాశం ఇస్తున్నాను, ఏమైనా వినియోగించుకుంటావు, వినియోగించుకో.
ఎట్లా చెప్తాడు? అట్లా ఊరికే వినియోగించుకొని ఊరికే కూడా కాదు, మాటలతో చెప్తాడు. ఇప్పుడు ఎవరు చెప్తాడారంట? భగవంతుడు ఆ విధంగా పలికిస్తున్నాడు. అందరికీ మనకు అర్థమయ్యేకి ఈ మాటలు వస్తున్నాయి. ఏమని? నువ్వు వినియోగించుకుంటావే, వినియోగించుకో, ఇది గొప్ప పుణ్యకార్యం, ఈ కార్యంలో ఏమైనా పెడతావు చూడు, ఈ కార్యంలో ఏమైనా పెడతావు. ఎంతోమంది పెడతాం, పెడితే బాగుంటుందా, ఇస్తే బాగుంటుందా, ఈకుంటే బాగుంటుందా, ఇస్తే బాగుంటుందా, ఈకుంటే బాగుంటుందా? అయినా కాలహరణమేమో. కాలం మన కోసం నిలవలే. మనం ఆలోచించుకుంటూ కూర్చుంటే అదేమో దాటిపోతుంది. కాలం దాటిపోయా. ఇప్పుడు పెట్టాలనే పెట్ట. ఇప్పుడు ఈ యజ్ఞంలో డబ్బులు పెట్టాలని ఇంక పెట్టేయలేదు. పెట్టేకుందా ఇంకా అయిపోయింది. ఇది జరిగే విషయం. మాయ యొక్క ప్రభావం, మోహం యొక్క ప్రభావం ఎట్లా ఉంటుందంటే ఇట్లా ఉంటుంది. అర్థమైందా? అర్థం కాలేదు. ఏం లేదా, మన దగ్గర ఉంది, ఇచ్చే డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏమో అది బుద్ధి ఉంది. ఏం బుద్ధి ఉంది? అర్థం చేసుకునే బుద్ధి కూడా ఉంది. ఎందుకు? ఇది చేస్తే ఇది వస్తుంది, ఇది మంచి కార్యము, ఇంత గొప్ప కార్యము అని తెలుసుకుంటాడు. అయినప్పుడు మనం మనకు బుద్ధి రాలే, అవకాశము తీసుకోలేము. మనకి ఎదురుకి తెచ్చి కూర్చోబెట్టాడు. పెట్టినా కూడా మనకు ఎరుక కలగలే. ఏమంట కర్మ? నీకు బుద్ధి ఉన్నా నీ సంస్కారాలు నీకు అడ్డు తగులుతూనే ఉంటాయి. ఆ సంస్కారాన్ని ఎందుకని నేను ప్రారంభంలో నీకు ఆ లోపబుద్ధి భగవంతుడు నువ్వు దాన్ని తెచ్చుకున్నావు. దాన్ని నీ స్వశక్తితో దాన్ని పక్కకు నెట్టగలిగితే పురుష శక్తి నీలో ఉన్నట్టు. పురుష శక్తిని ఉపయోగించి దాన్ని పక్కకు నెట్టి ముందుకు వెళ్ళగలిగితే వాడు ధన్యుడే. లేదంటే ఆ కర్మకు వశం అవుతూనే ఉంటాడు. కర్మకు వశపడడమే మాయా. కర్మ రావచ్చు, కర్మకు వశం అవ్వడం అనేది మన చేతుల్లో ఉంటుంది. ప్రతి ఒక్కరికి వాళ్ళ కర్మ అడ్డు తగులుతుంది. అయితే కర్మను దాటే శక్తి మాత్రం మనకు ఉంటుంది పురుషునికి. పురుష శక్తి అంటే పురుష అంటే స్త్రీ అని కాదు, మన యొక్క ప్రయత్న బలం. మన పురుష శక్తి అంటే మన బుద్ధికి తోసిన దాన్ని చేసేకి మనకు హక్కు ఉంది. దాన్ని ఉపయోగించుకోవచ్చు. లేకపోతే దానికోసం అయితే ఎవరి సునీతి చెప్తే కదా, సురుచికి లొంగిపోతున్నాం. ఏది సురుచి? ఐశ్వర్యం. ఈ భౌతిక ప్రపంచం పైన ఉన్నటువంటి ఆసక్తి, రుచి, సురుచి. ఏమంట? ఇది బాగా గుర్తుపెట్టుకోండి వీళ్ళ పేర్లు మాత్రం. సురుచి అంటే మంచి రుచి. ఏం మంచి రుచి? ఆ ప్రపంచంలో ఆ భోగం అనుభవించేది అది బాగానే ఉంటుంది, ఆ బాగా రుచిగానే ఉంటుంది. ధనం వచ్చిందంటే రుచి, ధనం కుప్పేసినానంటే రుచే, దాన్ని అనుభవిస్తే రుచే. దాన్ని ఖర్చు పెట్టాలా, 10 మందికి త్యాగంగా ఇవ్వాలంటే మాత్రం అరుచి. ఎందుకంటే వానికి మాత్రం అది రుచిగానే ఉంటుంది. నేను గొప్పగా సంపాదించినాను, ఇది ఉండాలా అని దాని మీద రుచి. అందుకే సురుచి అన్నాడు. సురుచి మంచి రుచే. వానికి మంచి రుచే. ఎవరికి? అజ్ఞానంలో ఉండేవానికి మంచి రుచి. సునీత అన్నాడు. ఏమంట సునీత అంటే? సునీతి. మనలో 2 ఇద్దరు ఉంటారు. సునీత పక్కనేమో పెట్టు అంటుంది, సురుచేమో పెట్టద్దు అంటుంది. ఎవరికి లొంగుతావా అనేది నీకు మధ్యలో నువ్వు ఉంటావు. నువ్వు ఎవరికి లొంగుతావా అనేది నీ ఇష్టం. ఈయనకి లొంగుతావా, దానికి లొంగుతావా. ఇది పెట్టు, నీకు పుణ్యం. తర్వాత ఇది 10 కాలాల పాటు, 10 జన్మల పాటు నీకు పనికి వస్తుంది. ఇప్పుడు పెట్టు అని ఆయన అంటుంది. ఇది సునీతి. నీతి చెప్తుంది, ఆ నీతి చెప్తుంది. సురుచి ఏమంటుంది? ఈ భోగానికి తక్కువైతుంది, భోగం పోతుంది, ఈ భోగానికి ఇట్లా పెట్టుకో అంటుంది సురుచి. ఎవరికి లొంగుతావు అనేది నీ ఇష్టం. మధ్యలో ఉంటావు. జీవుడు ఏడుంటాడు? మధ్యలో ఉంటాడు. ఈ రెండింటికి మధ్యలో. ఎవరికి లొంగుతాడు ఎక్కువగా? సురుచికే లొంగుతాడు. సునీతికి లొంగినాడు అనుకో, ఇక వాని జన్మ ధన్యం అయిపోతుంది. సురుచికి లొంగినాడు అనుకో, వాడు మళ్ళీ పుడతా సత్తా ఉండాల్సిందే, ఆ కర్మలు అనుభవిస్తూ ఉండాల్సిందే. ఇక్కడే ఉంది తేడా. అందుకే ఒక్కొక్క కథలో మనం నేర్చుకోవాల్సి మాత్రం చాలా అద్భుతం. అందుకే ఇదేది ఏ కథలో? ఇది ధ్రువోపాఖ్యానంలోది. ధ్రువ చరిత్ర వింటే 100 కోటి జన్మల్లో వానికి పుణ్యం ఉండేవానికి ఆ జ్ఞానము అబ్బుతుంది అంటాడు. ఎందుకంటే దీనికే ఈ రెండింటి తేడా తెలుసుకుంటే చాలు, చాలా విషయాల్లో పోదు.
ఈ సురుచి సునీత విషయంలోనే ఇద్దరు పోటీ పడతారు. నువ్వు ఎవరికి లొంగుతావు అనే దాన్ని బట్టే నీకు సార్థకత ఉంటుంది, జన్మ దరిద్రము ఉంటుంది. ఏ దాంట్లో పడతావో చూసుకోమని చెప్తుంది. సురుచికి లొంగి జన్మలు ఎత్తుతావా? సునీతికి లోబడి నీ జన్మ పరంపర నుంచి, కర్మ పరంపర నుంచి బయటపడి నువ్వు ముక్తిని పొందుతావు. అది నీ ఇష్టం, చూసుకోమని చెప్తుంది ఈ కథ మనం. అందుకే మామూలు ఇట్లాంటి ఈ సన్నివేశాలు ఎట్లా ఉంటాయంటే, మహర్షి మనం ఉద్ధరించడానికి ఆయన చేసిన ప్రయోగానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. అర్థమైతే మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఎంత వైరుధ్యాన్ని తీసుకొచ్చి పెడతాడో, ఈ రెండు వైపులా చూపిస్తాడు. ఏ వైపుకు నువ్వు వెళ్తే ఏమొస్తుందో చూపిస్తాడు. ఎలా ఉండాలో నీకు చూపిస్తాడు, తెలియజేస్తాడు. చూడే, ఒక పరీక్షలో నువ్వు నిలబడ్డావు, ఇక్కడ వస్తే నీకు మోక్షం, అక్కడ వస్తే జన్మ పరంపర, కర్మ పరంపర. దాంట్లో ఇరుక్కుంటావా, దీంట్లో ఇరుక్కుంటావా? ఎప్పుడు ఎవరికి లొంగుతావు అనే దాన్ని బట్టే ఉంటుంది. ఎప్పుడు సురుచికే లొంగుతాను. ఇంతవరకు సురుచికి లొంగామా? ఖచ్చితంగా లొంగామా లేదా? లొంగకోకుండా మనకి జన్మ లేదు. ఇప్పుడు మనము జన్మ పరంపర నుంచి, కర్మ పరంపర నుంచి విడివై హాయిగా ఆనందంగా ముక్తులమై ఉండేవాళ్ళం. ఇక బంధంలో ఉన్నామంటే కారణము సురుచికి లొంగుతున్నాము. ఇప్పుడు కూడా లొంగుతున్నాము. ఇంత జ్ఞానం వచ్చింది మనకి. ఇది ఇంత క్లారిటీ బయట వాళ్ళకైతే ఉండదు. బయట వాళ్ళకేం మనకు లేదు. ఎందుకంటే ఆ మహానుభావుల యొక్క వాక్యాలు మనము వింటున్నాం కాబట్టి మనకు కూడా ఇప్పుడు మన క్లాస్ అవుతుంది మన మైండ్కి, మన బుద్ధికి కూడా. ఇంతవరకు మనకు బుద్ధికి కూడా లేదు. ఇలా మనం పోటీలు పడుతుంటాయి. మన పరిస్థితి ఇట్లుంటుంది, మనం దీనికి లొంగిపోతున్నాం అనే విషయం కూడా మనము గ్రహించాం. అవునా కదా? ఊరికే నేను చెప్పేది కాదు. ఆ భాగవతం, ఆ ఉపనిషత్తు సారం. ఎందుకంటే ఇది ఉపనిషత్తు సారము. చాలామందికి అభిప్రాయం అంటే భాగవతం అంటే కథలు కదా. కథలు కాదు మేడం. ఈ రెండు, ఈ సురుచి విషయంలోనే తీసుకో. నీ జన్మ ధన్యం కాదా? నువ్వు దేనికి లొంగాలని ఆ మాటలు, రెండు మాటలు కాదా? ఇట్లాంటివి ఎన్ని వచ్చింటాయో, ఈ ట్రిక్స్ ఎన్ని చెప్పారో, జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి నీకు ఎన్ని ట్రిక్స్ చెప్పారో వాళ్ళు. అదే ఉపనిషత్తు యొక్క మహత్యం. మానవుని ఉద్ధరించడానికి మహర్షి చేసిన ప్రయోగం కూడా సామాన్యమైన ప్రయోగం చేయలేరు. ఈ కథల రూపంలో తెచ్చి మీరు కూడా ఈ కథ చెప్పుకోండి, డైరెక్ట్ చెప్తే అంత తలకాయకి ఎక్కదని మనకు కూడా ఆ కథలు చెప్పి ఆ కథలో ఎంత అర్థాన్ని ఇవ్వాలో అంత అర్థాన్ని ఇచ్చారు. ఇక్కడ ప్రతి కథలోనూ ఉంటుంది. మెల్లి మనం దీన్ని శోధించుకుంటూ పోతే ప్రతి కథలోనూ అంతరార్థాలు ఎంత ఉంటాయంటే అంత ఉంటాయి. వాటి మూలాలు చూడాలి, జ్ఞానం యొక్క మూలం అందుకోవాలి. అప్పుడు కానీ అర్థం కాదు. ఇక్కడ ఏమంటాడు చిత్రకేతు, అయ్యా ఇక్కడ ఏది శాశ్వతంగా ఉండదు, వస్తుంటాయి పోతుంటాయి. నువ్వు ఉన్న భ్రమలో ఉండవు. అసలు నీ రాజ్యం నీది కాదు, నీ భార్య నీది కాదు, నీ ఏది నీది కాదు. ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. ఇది కాదయ్యా, ఈ భూమి మీదకి వచ్చిన దానికి, మానవ జన్మకు వచ్చిన దానికి, తను తరింపజేసుకోవడానికి వచ్చిన జన్మ ఇది. ఏదో రాజ్యభోగాలు అనుభవించడానికో, భోగలాలతో సుఖాలు అనుభవించడానికో రాలేదు. సుఖాల కోసం వచ్చిన శరీరం కాదు ఇది. ముక్తి కోసం, ముక్తిని సంపాదించడానికి వచ్చిన శరీరం. నువ్వు భోగాల కోసమో దీనిల కోసం వచ్చిన శరీరం కాదయ్యా, ఇది ముక్తి కోసం వచ్చింది. నువ్వు అంతటి సమర్థునివే అయినా ఈ మోహంలో పడ్డావు. ఈ మోహం తొలగించేదానికే నేను ఆ ప్రయోగం చేసా, ఇప్పుడు ఈ ప్రయోగం చేస్తున్నాను, వదిలేయి అంటే అప్పుడు ఖిన్నుడై ఊరిలో ఉండిపోయాడు. అర్థమైనట్టు, మీరు చెప్పింది నిజమే కానీ స్వామి, నిజమే కానీ ఇక నేను దాంట్లో ఉంటాను అనేంత లేదు. అప్పుడు నారదుడు అన్నాడు, ఇక నీకు ఇంకా ఎక్కడో నీకు డౌట్ ఉన్నట్టుంది. వాస్తవం తెలియాలంటే ఎవడయ్యా నువ్వు? నీ కొడుకు కావాలా నీకు? రప్పిల్లా శవం ఉంది, శవం ఎత్తలే, ఆడు ఏడుస్తున్నాడు ఎవడి మీద పడే. శవం ఎత్తలే, శవం ఆడే ఉంది. నీ కొడుకుని తిరిగి రప్పిస్తాను, వాడు ఒప్పుకుంటే రప్పిమంటావా? ఎందుకంటే నిన్ను
ఎదురుగా పెట్టి ప్రపంచానికి నేను ఒక నీతిని బోధించాలనుకుంటున్నా, ఒక లీల చేయాలనుకుంటున్నా. అర్థం అవ్వాలి, ప్రపంచానికి కూడా అర్థం అవ్వాలి. అందుకోసము నిన్ను నెపంగా పెట్టి వాడిని పిలిపిస్తా, ఇప్పుడు చూపిస్తా. కొడుకు చచ్చిపోయినానికి ఇంకా అట్లా మహానుభావుడు వచ్చి ఏరా నీకు నీ కొడుకుని రప్పిస్తున్నా అంటే ఏమంటాము? ఆ జీవుడు వెళ్ళిపోయిన జీవుడిని తిరిగి శరీరంలో ప్రవేశపెడతానంటే ఏమంటాము? ఎగిరికి ఎంతేస్తారా లేదా? వద్దంటారు ఎవరన్నా. ఇంకా చెప్పే మాటలని చెప్పినాడు, పోయేవాడు పోయినాలే స్వామి. ఇంక మళ్ళీ వానికి మళ్ళీ ఎరికి రప్పించడము పోవడము కర్మానుసారంగా జరగాల్సింది జరిగింది కదా, జరిగిని ఇంకేం జరుగుతుందో చెప్పు, ఇంక నా ముందు నేనేం చేయాలో చెప్పు అని అడగచ్చు కదా. ఇంత జ్ఞానం విన్నే ఎందుకంట? దాని ప్రభావం ఏందంట? అదే మాయ ప్రభావం. మాయ ఎట్లా ఉంటుందంటే ఇట్లే ఉంటుంది. అప్పుడు కూడా కొడుకును గుర్తిస్తానంటేనే ఉత్సాహం, ఏమంట మొహంలో కాంతి. అప్పుడే అంతవరకు పూర్తిగా పోయినాడు, పూర్తిగా తేజవిహీనుడైనాడు. తేజస్సు వచ్చింది అప్పుడే. కొడుకు వస్తాడంటేనే సంతోషం. ఏమునిపోతుంది, ఏం ఉద్ధరిస్తాడో లేదో తెలీదు. వాడు కావాలంతే, వాడు ఉద్ధరిస్తాడో లేకపోతే వంశనాశనమే చేస్తాడో ఏం కావట్లేదు. నా కొడుకు కావాలి అంతే. మాయ అంతకంటేనే స్వామి రా ఏం పిలిస్తే రాడా? ఎవరైనా బ్రహ్మదేవునికి సృష్టికర్త కొడుకు పిలితే ఎక్కడ రాకుండా పోతాడు? నారదన్ మహర్షి లాంటి వాడు రావయా అంటే రావాల్సిందే, నోరు మూసుకొని. వచ్చాడు ఆ జీవుడు వస్తానే కళ్ళు తెరిచాడు. జవసత్వాలన్నీ వచ్చేస్తాయి శరీరంలో. పంచప్రాణాలు మళ్ళా పోసుకుంటాను జవసత్వాలు వచ్చేస్తాయి. జీవుడు దాంట్లో ప్రవేశిస్తానే అన్నీ యాక్టివ్ అయిపోయాయి. మెల్లి కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిస్తే అయ్యా నీ తండ్రి ఎవరు? నీ తల్లి బలంగా ఏడుస్తున్నారయ్యా, వీళ్ళు నీ కోసం శోకిస్తున్నారు. అందుకోసమే నేను అక్కడి నుంచి ఇక్కడికి తిప్పాల్సి వచ్చింది. నువ్వు ఒప్పుకుంటే నువ్వు రెడీగా నీ శరీరంతో ఎన్నో వందల వేలేళ్ళు రాజ్యం చేయొచ్చు, సుఖాలు అనుభవించవచ్చు, భోగాలు అనుభవించవచ్చు. అనుభవించాక నువ్వు రెడీనేనా అంటే చిత్రకేత వైపు ఇట్లే చూశాడు. అట్లా వాడు గుర్తు పట్టుకోలే. ఎందుకంట ఎంతమంది తల్లిదండ్రులు, ఎన్ని వేల మంది కాదు, లక్షల కోట్ల మంది తల్లిదండ్రులు, వాళ్ళలో వీడెవరు? ఆయన అంటాడు ఈ మాట, వీడెవరు? నా కోట్ల మంది ఉన్నారు తల్లిదండ్రులు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు. ఒక్కొక్క జీవంతోనే నేను ఎన్నోసార్లు భార్యగా ఉన్నా, తర్వాత భర్తగా ఉన్నా, నాకు కొడుకుగా ఉన్నారు, నాకు మనవాళ్ళుగా ఉన్నారు, నాకు ప్రియురాలుగా ఉన్నారు. రకరకాల ఈ యాంగిల్ లేదనుకోకుండా అన్ని యాంగిల్లోనూ ఒక్కొక్కరితో చూసిన వాళ్ళే ఉంటారు. ఇక్కడ ఎంతోమంది తల్లిగా ఉంది. ఒక జన్మలో తల్లి, ఒక జన్మలో భార్య, ఒక జన్మలో పుత్రుడు, ఒక జన్మలో బిడ్డ, ఒక జన్మలో సేవకుడు, ఒక జన్మలో యజమాని. ఎన్ని రకాల యాంగిల్, ఎన్ని వేషాలు వేసాను. ఒక నటుడు ఒక పాత్రలు ఎన్ని పాత్రలు వేస్తుంది? తల్లి పాత్ర వేస్తుంది, తండ్రి పాత్ర వేస్తుంది, రకరకాల పాత్రలు ఎట్లుంటాయి. ఇదంతా నాటక రంగం. దీంట్లో అట్లా ఎన్ని వేసారు. వాళ్ళ కోసం మళ్ళా వచ్చి నువ్వు ఉన్నావంటావా? కర్మవశమున నిందు సుఖము లేక దేవ తిరినిజ్ఞ యోగుల తిరుగునారు. వీళ్ళ ఏ జన్మ మందు వీళ్ళు తల్లిదండ్రులైనారో చెప్పవే తాపసేంద్ర. ఏమంటున్నాడు? కర్మవశమున నిందు సుఖము లేక దేవ తిరిజ్ఞ యోగుల తిరుగునారు. వీళ్ళ ఏ జన్మ మందు వీరు తల్లిదండ్రులైనారో చెప్పవే తాపసేంద్ర. యా జన్మలో తల్లిదండ్రులు వీళ్ళు అని అడుగుతున్నాడు. నిన్నటి వరకు ఇంకా శవం ఉంది, ఇంకొక నాడు కూడా గడచలే. నిన్నటి వరకు వాడు ఎదురొస్తా వాళ్ళ ఆయన తండ్రి అని పోయి గడుచుకునేవాడు ఈ బాలుడు. బిడ్డ అని గడుచుకునేవాడు ఆ తండ్రి. ఇప్పుడేమో ఎవడు? ఏది పరిస్థితి? యాజన్మ నేను ఈ శరీరం వదులుతాను నాకు అర్థమైంది. కోటానికి కోట్ల మంది తల్లిదండ్రులు, కోటానికి కోట్ల మంది జీవులతో నేను ప్రవాసం చేశాను, వాళ్ళతో కొన్నాళ్ళు కలిపినా. ఎట్లుంటుందంటే
ఇసుక ఇది ఒక ఏరు వారేటప్పుడు ఇసుక బలంగా కొట్టకొస్తుంది, ఎక్కడెక్కడి నుంచినా కొట్టకొచ్చి ఓసారి ఆ ఏరు నిలిచిపోయినప్పుడు దిబ్బగా ఉంటుందా ఆడ కొన్నాళ్ళు కూడి ఉంటుంది. తర్వాత మళ్ళీ వర్షం వచ్చి మళ్ళా ఏరు వచ్చినప్పుడు ఇది ఎక్కడ పోతుందో అది ఎక్కడ పోతుందో ఇది ఎక్కడ పోతుందో అట్లా ఇసుక రేణువులు ఎట్లయితే గుమికూడి కొన్ని దినాలు ఉండి దెబ్బలో మళ్ళా తర్వాత ఏ దానికి అది ఎలా విడిపోయి ఇంకో దెబ్బలో కలుస్తూ ఉంటుందో అదేవిధంగా ఈ శరీరాన్ని వదిలి ఇంకో శరీరం లేకపోవడం, ఇంకో శరీరంలో అనుబంధాలు పెట్టుకోవడం, ఈ అనుబంధాలు కొన్ని దాలు పెట్టుకున్న తర్వాత ఆ శరీరం వదలడం, మళ్ళీ ఇంకో శరీరం లేకపోవడం, ఇలా మళ్ళీ ఎన్ని జన్మలైనాయో ఇప్పటికి ఎంతమంది తల్లిదండ్రులు. ఈ తల్లిదండ్రుల్లో వీళ్ళందరూ అడిగాక మొదలు పెడితే నేను ఎవరికి పోయి వాళ్ళని తృప్తిపరచాలో చెప్పు. నువ్వు ఋషివి కదా, తాపసేంద్ర, నువ్వు తపస్సంపన్నునివి కదా, ఎవరిని నేను సంతృప్తిపరచాలో నువ్వు చెప్పు. నువ్వు అడగాల్సిన మాటైనా వాళ్ళంటే మాయకు గురై మాయలో అజ్ఞానంలో ఉండి వాళ్ళు అడుగుతాడు నా కొడుకు నాకు తెప్పించు అని. నాకు వాళ్ళని తృప్తిపరచమని నువ్వు అడుగుతాడు అనేప్పటికీ ఈయనకు మర్చిపోయింది. ఎవరికి? చిత్రకేతు. ఏంద్ర వీడు చెప్పేది ఏముందంట, అయ్యా బాంధవ జ్ఞాతి సుతులు భగతులు ఆత్మవారు ఉదాసీన మధ్యస్థ బాంధవ జ్ఞాతి సుతులు బాంధవ జ్ఞాతి సుతులు భగతులు ఆత్మవారు ఉదాసీన మధ్యస్థ వర్గము సరిగు కొనుసుందరు ఒక్కొక్క జన్మమును వెలయ ప్రాణికి నొకవాలి నిజము గలది. ఎంతోమంది బంధుత్వాలు బాంధవ్యాలు కలుగుతూనే ఉంటాయి సృష్టిలో. ఎంతోమందితో ఎన్నో సహవాసాలు వస్తూ ఉంటాయి. అవన్నీ ఏవి శాశ్వతం కాదు, వస్తుంటాయి పోతుంటాయి. ఇదేదో నేను ఇప్పుడిప్పుడే నాకు ఇది అర్థమైపోయి నేను దీని నుంచి విడిపడేకి సిద్ధంగా ఉండాలి. అట్లాంటి మళ్ళా నన్ను వచ్చి కిందికి వచ్చి వీళ్ళతో కలవమంటావు, వీళ్ళతో కలవమంటావు, రేపు ఇంకోరితో కలవమంటావు. నాకు అర్థమైన నేను ఎందుకు వచ్చి కలుగుతానయ్యా, నా వల్ల అయ్యే పని కాదు, నేను వెళ్ళిపోతానని చెప్పి జీవుడు వెళ్ళిపోయాడు. ఆ శరీరంలోకి వచ్చి జీవుడు వెళ్ళిపోతానే ఈయనకు అర్థమైపోయింది. అర్థమైంది అంటే అర్థమైంది, ఇంతే కదా కథ. నువ్వు నా కొడుకు నా కొడుకు నా కొడుకు నా కొడుకు ఇదే విషయం అర్థం జరిగింది కూడా. ఏం పుత్రుడు పోయినాడని బాధపడడం కాదు. ఆయన ఏం చేశాడు, పుత్రుడు పోతే పోయిందిలే, ఆయన పోయిన పుత్రుడి కోసం ఏం చెప్పాడు, నా పుత్రుడిని చంపినా నేను సాయంత్రం లోపల చంపకపోతే నేను ప్రాయోపవేశం చేసుకొని చస్తానంటాడు. ఎంత మమకారమో ఎంత మోహమో అర్థం చేసుకోవచ్చు మానవుడు. అంతటి స్థాయిలో నరనారాయణాంశ సంభూతులు కూడా ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత మాయ ఎంత బలంగా ఉంటుందనే మనకు అర్థమైంది. నారాయణాంశ సంభూతుడు అయిన అర్జునుడు అంతా కొడుకు కోసం వశమైపోయాడు. ఊరికే వశం కాదు, వాడిని చంపినోడిని సాయంత్రం లోపల చంపకపోతే నా శరీర త్యాగం నేను చేసేస్తానని శపథం చేశాడు. తర్వాత దుఃఖానికి గురైపోయాడు. నాయనా ఎందుకు రా గురి అవుతావు అని కృష్ణుడు సాక్షాత్ పరమాత్ముడు పక్కన ఉన్నా ఇక ఆయన మోహం వీడలే, నీ మోహం వీడదని చెప్పి అప్పుడు సూక్ష్మ శరీరాన్ని బయటికి తీసి తన వెంట తీసుకుపోయి పైలోకాల్లో ఉన్నటువంటి అభిమన్యుని చూపిస్తాడు. అదిగోసుడు వాడే నీ కొడుకు ఆడుకుంటాన్నాడు, వాడు క్రికెట్ ఆడుకుంటా అంటాడు పైన. ఈడ కూడా క్రికెట్ ఉంటుందంటే ఎన్నో కాలాల్లో కూడా ఉంటుంది క్రికెట్. అప్పటికి అక్కడి నుంచి వచ్చినాయి ఇక్కడికి మళ్ళీ విద్యలో. అక్కడ అన్నీ అయిపోతా వచ్చినప్పుడు భూలోకంలోకి వస్తుంది. ఆ చూపించేటప్పటికి క్రికెట్ ఆడతానంటే పిలుస్తాడు కృష్ణుడు, రారా రా అని పిలిస్తే వస్తాడు. ఏమంటే ఇదో మీ తండ్రి చూడు. ఎవరు చెప్ప యా జన్మల తండ్రి నాటకము ఎన్ని నాటకాలు వేసింటాము. యా జన్మల తండ్రికి వేసినావా నువ్వు? యా డ్రామాలో యా సీన్లో మనం ఇద్దరము నాటకంలో చేసాము. ఈ మాట అనేటప్పటికి అత్యున్నతుడు మతిపోయింది. అప్పుడు మోహం తొలగించాలంటే మహానుభావుల యొక్క అనుగ్రహం అట్లా ఉంటుంది. మోహం తొలగిస్తారు. ఇది అన్నీ శాశ్వతం కాదయా, వస్తుంటారు పోతుంటారు. చూసినావని కోరిక ఏమన్నా అడిగినప్పుడు అప్పుడు పోతుంది నేను బాధ. మనకైతే ఇప్పుడు అతి చెప్పిన బాధ ఏం బాధ. వాళ్ళే వచ్చి జీవుడే వచ్చి తిరిగి వచ్చి నీకు నాకు సంబంధం లేదు రవి వీరుడా
నీకు నాకు ఏం సంబంధం లేదు, నా టైం అయిపోయింది, మాతో నాటకం అయిపోయింది, నా నాటకం అయిపోయింది, నాతో పాటు నువ్వు కూర్చో అని చెప్తాను. ఏంద్రే ఇది పని అన్నాడు అనుకో, అప్పటికైనా మనకు బుద్ధి వస్తుందంటే బుద్ధి వస్తుందనే నమ్మకం అయితే లేదు. వ్యామోహాలు ఎట్లుంటాయంటే ఇట్లే ఉంటాయి. అందుకే బాంధవ జ్ఞాతి స్థితులు భగవత ఆత్మవరులు ఉదాసీన మధ్యస్థ వర్గము సరివి గొంతుంది ఒక్కొక్క జన్మము నెరయ ప్రాణికి నొకవావి నిజము గలదే అంటాడు. ఏమంట, ఒక నదీ ప్రవాహంలో కొట్టకొచ్చిన ఇసుక ఒక చోట కుప్పగా పడుతుంది, తర్వాత మళ్ళీ నది వచ్చినప్పుడు ఏ విధంగా విడిపోతుందో ఆ విధంగా పోతాయి. ఈ దీనికోసమా నన్ను ఇంత దూరం చెప్పించింది, నువ్వు ఋషివే, మహాపురుషునివే, నువ్వెందుకు నన్ను పిలిపించినావా అని చెప్పి వెళ్ళిపోయినట్టే. వెళ్ళిపోయిన తర్వాత అయ్యా అయిపోయింది, ఇంకా కథ అయిపోయిందంటే నాకు కథ అర్థమైపోయిందంటే అడిగాను. ఇంకా అప్పుడు అయినా ఆయనకి అర్థమైంది, మనకు అర్థమవుతుందని ఇదేం లేదు. మనకు అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ ఆయనకు అర్థమైపోయింది. ఇక నాకు మార్గమేమో, నెక్స్ట్ మార్గమేమో చెప్తాండి. ఎందుకంటే నాకు పుత్రుణ్ణి ఇచ్చింది దీనికోసమే, నన్ను రియలైజ్ చేయడానికే, నాకు జ్ఞానోదయం కావడానికే, ఇచ్చింది తీసేసింది రెండు కూడా నాకు జ్ఞానోదయం కావడానికే అని చెప్పావు. కాబట్టి నాకు అర్థమైపోయింది, ఇప్పుడు నాకు జ్ఞానోదయం మార్గం ఏదైనా చెప్పు అన్నాడు. అంటే ఇప్పుడు వెంటనే నేను చెప్పిన మాట ఇన్నావు, నీ కొడుకు పుట్టినాడు, కొంత సుఖదుఖాలు అనుభవిస్తామని చెప్పాను, సుఖదుఖాలు అనుభవించావు. తర్వాత నా మాట ప్రకారమే నీ కొడుకు వస్తాడని చెప్పినా వచ్చినాడు, వాడు వెళ్ళిపోయినాడు. నీకు వాస్తవం ఇప్పుడు ఇంతవరకు నీకు అర్థమైంది. ఇప్పుడు నేను చెప్పిన మాట అంటే నువ్వు బాధపడతావు, నువ్వు చెయ్యను. ఏమని చెప్పంటే, ఇప్పుడు యమునా నదిలోకి పోయి స్నానం చేసి ఆచమనం చేసి తర్వాత బయటికి రా, నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఆ మంత్రోపదేశం నువ్వు 7 రోజులు నిర్విరామంగా మనస్సు నిశ్చలంగా నిర్మలంగా పెట్టి ఇతరత్ర ధ్యానాలపైన మనస్సు పోనీయకుండా దానిపైనే మనస్సు నిలిపి నువ్వు ఆ యొక్క ధ్యానం చెయ్యి, ఆ మంత్రోపాసన చెయ్యి. తర్వాత 7 రోజుల తర్వాత నీకు అది శేషుడు కనపడతాడు, నీకు దర్శనం ఇస్తాడు, తర్వాత ఆయన మార్గం చూపిస్తాడు నీకు అని చెప్పి ఆయన ఈయన మంత్రాన్ని ఉపదేశిస్తాడు. దాంట్లో ఎన్నో పద్యాలు ఉంటాయి, ఒక పద్యం చెప్పి ముందుకెళ్దాం. నమో తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అమృద్ధాయ నమః సంకర్షణాయ చ ఆత్మారామాయ శాంతాయ నివృత్త ద్వైత దృష్టయే నమో తుభ్యం నమో దివ్యం వాసుదేవాయ ధీమహి అనిరుద్ధాయ నమః సంకర్షణాయ చ ఆత్మారామాయ శాంతాయ నివృత్య ద్వైత దృష్టయే నమో భగవతే మహారూపాయ అది పోతాను ఫోన్లో ఇక్కడ దీంతో ఆ మంత్రం చెప్పి ఆ సంకర్షణ మంత్రం అని ఒక మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఆ సంకర్షణ మంత్రాన్ని ఉపదేశించిన తర్వాత మంత్రాన్ని పట్టుకొని ఆయన 7 రోజులు అపారమైనటువంటి ఉపాసన చేస్తారు. ఏకాగ్రతతో ఖచ్చితంగా ఆయన దర్శనం ఇస్తాడు. ఆదిశేషుడు శేషుని దర్శనం వల్ల ఆయన పూర్తిగా అజ్ఞానం తగ్గిపోయింది. తర్వాత ఆయన స్తోత్రం చేస్తాడు. ఆయన స్తోత్రానికి ఆయన పరవశుడై ఆయన పూర్తిగా ప్రీతి చెంది ఆయనకు ఒక గొప్ప రథాన్ని ఇస్తాడు. రథాన్ని ఇచ్చి ఈ రథంలో కూర్చొని నువ్వు ఆ శ్రీమన్నారాయణ యొక్క లీలలను చెప్పుకుంటూ పాడుకుంటూ వాళ్ళ నాట్యం చేపించుకుంటూ దాంట్లోనే అన్నీ ఆ భగవంతుని స్మృతిలోనే చేసుకుంటూ నువ్వు ఏ లోకం పోవాలంటే ఆ లోకం వెళ్ళిపో, అన్ని లోకాలు తిరుగు అని చెప్తాడు. అన్ని లోకాలను విహారం చేస్తూ ఉంటాడు. అలా విహారం చేస్తూ ఉన్నప్పుడు ఒక ప్రదేశానికి హిమాలయ పర్వతాల మీద వెళ్తున్నాడు. హిమాలయాల్లో శివపార్వతుల యొక్క అధ్యక్షతన ఒక సభ జరుగుతుంది. ఆ సభకు సనక సనందాదులు, నారదుడు, కపిలుడు, పెద్ద పెద్ద యోగులు, మహాపురుషులు అంతా వచ్చారు. శివగణాలు నృత్యం చేస్తున్నాయి. నారద తుమ్ములు పాటలు, అప్సరస్సులు, అంత సభ అంత అద్భుతంగా జరుగుతుంది. అటువంటి టైంలో ఇక్కడ విమానంలో పోతున్న చిత్రకేతుడు చూశాడు. ఇదేంటి గొప్పగా జరుగుతుందని కిందికి దిగు అన్నాడు. దిగేకి మొదలు పెడతానే చూశాడు శివపార్వతులు కనపడ్డారు. ఓహో, శివపార్వతులు సభ చేస్తున్నారు అనుకున్నారు. ఆ
అక్కడ చూసి ఋషులు, యోగులు, మహాపురుషులు అందరూ స్తోత్రం చేస్తున్నారు భగవంతుని. సప్తమాత్రికలు శివపార్వతుల పక్కన ఆ పక్క ఈ పక్క నిలబడి వాళ్ళకు వింజామాలు ఇస్తూ ఉన్నారు. వాళ్ళు గాలి ఇస్తున్నారు, వాళ్ళకు భృంగినటువంటి వాళ్ళు నాట్యం చేస్తున్నారు. తర్వాత అదంతా చాలా అద్భుతంగా ఉంది సభ. ఋషులు, యోగులు స్తోత్రాలు చేస్తున్నారు. అటువంటి టైంలో పార్వతీదేవిని ఎడవతోడ పైన కూర్చోబెట్టుకొని శివుడు అలా కౌగలించుకొని కూర్చున్నాడు. వీళ్ళెవరు, వాళ్ళకేం పట్టలే, శివుడు కలుసుకున్నాడే అది ఇది అనేది. అవి నీకు చూస్తానే ఎక్కడ క్లైట్ ఏంది వైక్లభ్యం అనేది ఎక్కడ ఉంటుందంటే, వాసన ఏడుంటుందంటే చూస్తానే మంచిది, వాళ్ళెవరు అనే ఆలోచన కూడా పోతుంది. ఏ శివుడు పార్వతి ఎవరంట మేడం? వాళ్ళు రెండు రకాల శివశక్తులు. ఆ శివశక్తి తత్వం ఉంటేనే సృష్టి నడుస్తుంది. సృష్టి నడిచే కోసమే శివశక్తులు ఒకటిగా ఉంటారు, లేదంటే విడిపోతే ఇక సృష్టి జరగదు. కాబట్టి శివశక్తులు ఏకమయ్యే ఉంటారు. అలా కూర్చోబెట్టుకొని కౌగల్లో పెట్టుకున్నాడు. చూస్తానే పక్కన వచ్చింది. ఎవరికి? అనవసరంగా కొన్ని నవ్వులు అట్లా వస్తాయి. వచ్చినా అవి ఎంత అనార్థం చేస్తాయి అనేది మనకు అర్థం కాదు. ఎందుకంటే ఒక మహాపురుషుల దగ్గర కానీ ఒక గురువుల దగ్గరికి పోయినప్పుడు కానీ వాళ్ళ దగ్గర అసందర్భ ప్రేలాపాలు పలకూడదు. పలకడం కానీ, నవ్వడం కానీ, వికారంగా ఏదైనా చేష్టలు చేయడం కానీ చేస్తే దాని నుంచి వచ్చే అనర్థం ఎంతో ఈ ఆఖ్యానం మనకి చెప్తుంది, ఈ చిత్రకోతోపాఖ్యానం. అలా ఎక్కడ వస్తుంది ఏం చూడు. ఊరికే నాకు నవ్వు ఎందుకు వచ్చిందంటే, జడలు ధరించి ఋషులు, యోగులు ఉన్న ఈ సభలో, సనక సనందాదులు లాంటి మహర్షులు ఉన్నటువంటి ఈ సభలో, దేవర్షులు, నారదులు లాంటి వాళ్ళు ఉన్నటువంటి ఈ సభలో కూర్చొని భార్యను కౌగలించుకొని కూర్చున్నాడు. మామూలు సామాన్య మానవుడు కూడా భార్యను కౌగలించుకోవాలంటే జనాలు ఎదురుగా బజార్లో ఎదురుగా కౌగలించుకునేకి బిడియపడతాడు. ఈయనకి బిడియం లేకుండా పార్వతీదేవిని నేను ఋషిని అంటాడు, యోగిని అంటాడు, జ్ఞానానికి ప్రతీకని అంటాడు, జ్ఞానాన్ని ఇచ్చేవాడిని అంటాడు, నేను శుభకరుణ్ణి అంటాడు, మంగళాలను ప్రసాదించేవాడిని అంటాడు, అంత జ్ఞానస్వరూపం అంటాడు, అందరికీ సృష్టికి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. ఈ గెత్తుకొచ్చినాడేంటి? సామాన్యమైన వాడు కూడా ఈ పని చేయడు. ఎందుకంటే ఒక స్త్రీని కౌగలించుకోవాలంటే భార్య అయినప్పటికీ కూడా కౌగలించుకునేకి బిడియపడతాడు. ఇతను బిడియపడకుండా అంటే ఇప్పుడు మనం బిడియపడడం వల్ల అర్థం ఉంది. వాళ్ళు శివశక్తులు. ఇప్పుడు మన వాళ్ళు ఇంతకుముందు పక్కన చేయి పట్టుకున్నా కూడా బిడియపడే వాళ్ళే. ఇప్పుడైతే చేతులు పట్టుకుంటున్నారు, భుజాల మీద చేతులు కూడా వేసుకొని పడుతున్నారు. ఇప్పటికేం మనకు కూడా మళ్ళా ఎక్కడ శివపార్వతుల తత్వం పాప మన వాళ్ళు పాటిస్తుంటారు. శివతత్వం, పార్వతీ తత్వం కూడా అది అట్లుందని పాపం అర్థమై పాటిస్తుంటారో, వాడు వ్యామోహంతో పాటిస్తుంటారో. అంతా ఒకటే కదా, శివశక్తి ఒకటే కదా అని పాటిస్తుంటారు తెలియదు. కానీ ఇప్పుడు వాళ్ళని చూసినప్పుడు మాత్రం ఇట్లాంటి వ్యాఖ్యానాలు కలిపి చదివినప్పుడు మనకు అర్థమైతే ఓహో వీళ్ళకి తెలిసి చేస్తాంటారా, తెలియక చేస్తాంటారా అని మనకు కూడా అనిపిస్తుంది. ఏమో ఈ కొద్ది నుంచి అనిపించచ్చు, మీకు కూడా ఇంతకుముందు అనిపించకపోవచ్చు. కానీ అట్లా వాళ్ళు భూమి మీదకి వచ్చిన తర్వాత అంటానే పార్వతి శివుడు నవ్వాడు. ఆ మాటలు అంటే ఎందుకు నవ్వుతుంది? వాళ్ళు ఎవరు అసలు ఇతని కళ చూడలే. అంతా వాళ్ళు మునిగిపోయారు శివతత్వంలో. మునిగిపోయి వాళ్ళ దాంట్లో వాళ్ళు ఉండాలి. ఈయన పక్క నగేటప్పటికి చూశారు, ఇతని వైపు చూశారు. పార్వతీదేవి చూసింది, శివుడు చూసి నవ్వాడు. నవ్వుతున్నాడు శివుడు. పార్వతికి మాత్రం ఆగ్రహం వచ్చింది. ఒరే దూతుడా, ఎందుకు నవ్వుతున్నావు? ఏం చూసి నవ్వుతున్నావు? ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నావు? నువ్వు నారాయణ భక్తులు అంటావు. నారాయణ భక్తులయ్యే అర్హత లేదు కదా నీ దగ్గర. ఆ అర్హత ఉన్నోడు ఈ మాట మాట్లాడతాడా? నీకేం అర్థమైందని నవ్వావు? నువ్వు ఏం జరిగిందని నవ్వాడా? ఇంతమంది ఋషులు, యోగులు, మహాపురుషులు, సనక సనందులు లాంటి ఎవరు వాళ్ళు? వైరాగ్య సంపన్నులు, జ్ఞాన వైరాగ్య సంపన్నులు అంతా ఇక్కడ ఉన్నారు. భక్తి జ్ఞాన వైరాగ్యాలు వాళ్ళలో నిండి నిబిడీకృతమైన మహాపురుషులు వీళ్ళు. అటువంటి వాళ్ళకు కనపడని దోషం నీకు ఎందుకు కనపడింది? నువ్వేం చూసావు?
ఏం శివపార్వతుల తత్వం, శివతత్వం అంటే నీకేమర్థమైంది? ఆయన పాదధూళి తగిలితే కూడా జ్ఞాని అవుతాడు తెలుసా? ఆయన పాదధూళి తగలాలని అంత ఆకాంక్షిస్తారు ఋషులు, యోగులు, మహాపురుషులు కూడా. ఎందుకంటే ఆయన పాదధూళి తగిలితే పవిత్రులం అవుతావంట అనుకుంటారు. నువ్వు దూర్తుడా? నువ్వు ఏం ఆలోచిస్తున్నావు ఆయన గురించి? ఏం కథ నీది? నువ్వు మా నారాయణ భక్తునిగా ఉండడానికి కూడా వీలు లేదు. నీకు శాపం ఇస్తున్నాను, నువ్వు భూలోకంలో రాక్షసునిగా పుట్టుకొని శాపం పెట్టాడు. ఆ శాపం పెడతానే ఇక అందరూ నిశ్చేష్టలే చూస్తున్నారు. వాళ్ళకి అర్థం కాలే, వీడెందుకు ఇంత ప్రవర్తన ఎందుకు వచ్చింది వీడికి వచ్చి ఈ సభలో ఈ మాట ఎందుకు మాట్లాడారు అంటే వెంటనే రిలీజ్ అయిపోయాడు. అతను చిత్రకేతు రిలీజ్ అయ్యి పరిగెత్తిపోయి నమస్కారం సాష్టాంగ దండ ప్రమాణం చేశారు పార్వతీదేవి. అమ్మ తల్లి, నాలో ఏదో వైక్లభ్యం ఉంది, పూర్వజన్మలో ఏదో దోషం ఉంది నాలోను. ఆ దోష ప్రభావంతో ఇక్కడ నాకు ఆ పాపం నన్ను కట్టుకుడిపింది. లేకపోతే నేనేంది మీ ముందరకు వచ్చి మాట్లాడమైంది? ఇంతమంది మహర్షులు, ఇంతమంది యోగులు, మహాపురుషులు ఎదుట మిమ్మల్ని నేను పేరు పెట్టడం ఏంది? ఇదేమో జరిగిందో నాకు తెలియదు కానీ తల్లి, నేను నమస్కరిస్తున్నాను, నీకు సాష్టాంగ దండ ప్రమాణం చేస్తున్నా. నీ శాపాన్ని నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నిన్ను శాప విమోచనం ఎట్లా అని కూడా అడగను. ఆ శాపాన్ని కొంచెం తగ్గించుకోవాలని అడగను. నీకు రాక్షసుడు వైపు పుట్టు భూలోకంలోని శాపం పెట్టావు కదా. రాక్షసుడై పుట్టినా, మానవునిగా పుట్టినా శరీరమే కదా, అది బంధమే కదా. శరీరం ఉందంటేనే బంధమే. అది రాక్షస శరీరమైనా, యా శరీరమైనా, శరీరం వచ్చిందంటే పంచభూతాలతో కూడిందంటే అది బంధానికి గురి చేసేది. కాబట్టి ఏదైనా ఒకటే కదా. నీ శాపాన్ని నేను ఆ విధంగానైనా ఈ యొక్క వైక్లభ్యాన్ని పోగొట్టుకొని ఆ కర్మశేషం చేసుకునేదానికి నువ్వు నాకు అనుగ్రహాన్ని ప్రసాదించావు తల్లి. అయినా ఆ కర్మ అనుభవించి నన్ను విముక్తిని అయ్యేట్టుగా అనుగ్రహించు అని చెప్పి వేడుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు అన్నాడు, చూడు పార్వతి, నారాయణ భక్తులు ఎట్లుంటారు, బంధాలకు లొంగరనేది ఇదేను. నువ్వు శాపం పెట్టినా వాడు నీకు ప్రతిశాపం ఇవ్వగలిగిన శక్తివంతుడైనా వాడేం సామాన్యుడు కాదు. నీకు ప్రతిశాపాన్ని కూడా ఇవ్వగలిగిన శక్తివంతుడు అయినా వాడు ఆవేశానికి గురిగాలే, లేదా బాధకు గురిగాలే, లేదా తల్లి నాకు శాపాన్ని తగ్గించు అని అడగలే. నీ శాపాన్ని నేను పూర్తిగా స్వీకరిస్తున్నాను తల్లి అని ఎంత వినయంగా చెప్పుకున్నాడు తెలుసా. నాలో ఏదో వైక్లభ్యం ఏర్పడింది, పూర్వజన్మలో నేను చేసిన ఏ కర్మో ఇక్కడ నన్ను ఈ విధంగా ప్రేరేపించింది అని చెప్పుకున్నాడు. చూస్తే నారాయణ భక్తుల యొక్క గొప్పతనం. నారాయణ భక్తులు అంటే అట్లా ఉంటారు, ఇట్లా వాళ్ళే నారాయణ భక్తులు. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ, ఎటువంటి ద్వంద్వ పరిస్థితుల్లోనూ ద్వంద్వానికి గురి కాకుండా అదైనా ఒకటే ఇదైనా ఒకటే అని స్వీకరించే గుణం ఉంటే వాడు ఎప్పుడైనా ముక్తుడవుతాడు. ఇది కర్మానుసారంగా వచ్చింది లేని అది స్వీకరించాలి. కర్మను స్వీకరిస్తే అక్కడ కృతార్థుడవుతాడు. అది స్వీకరించి పోయాడు కాబట్టి వాడు నెక్స్ట్ ఈ రాక్షస జన్మలో నుంచి నారాయణ భక్తితో తిరిగి నారాయణని చేరుకుంటాడు అని చెప్పి ఆ రోజు శివుడు మాటలు ఈరోజు వృత్రాసురునికి వర్తించాయి. ఇది వృత్రాసుర చరిత్ర. అలా వృత్రాసుర వృత్తాంతం విన్నవారికి, చదివిన వారికి, నీకు ఒకవేళ ఏదైనా అపమృత్యు ఉంది, అపారమైన దోషం ఉంది అంటే దీంట్లో కొన్ని పద్యాలు కానీ కొంత వ్యాఖ్యానం కానీ రాసి వాడు దాన్ని చదివితే మాత్రం, చదివినా విన్నా చెప్పినా ఈ దోషం అపమృత్యువు కూడా, అకాల మృత్యు అనేది నీకు రాసిపెట్టి ఉన్న బ్రహ్మరాతలో ఉన్న ఆరాతను కూడా అడ్డుకునే శక్తి ఈ యొక్క వృత్రాసుర వృత్తానికి ఉంది అని మనకు దీని ఫలాన్ని చెప్తారు. కాబట్టి మనం ఆ వృత్తాంతం చదివి మనలో ఉన్న దోషాలు, మనలో ఉన్నటువంటి ఆ యొక్క అన్నీ కూడా పూర్తిగా పోయి అజ్ఞానం తొలగి ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి ఈ భౌతిక వ్యామోహం తొలగి, ఎందుకు అయినా కావాల్సింది అసలైంది భౌతిక వ్యామోహం. ఈ భార్య, ఈ పిల్లలు, ఈ భర్త, ఇవేమీ విడిచిపెట్టమని కాదు. ఇవి ఉండు, ఎప్పుడు ఎట్లా ఉండాలా, అంటి ముట్టనట్టుగా ఉండాలా, దీనిగానే చూడాలా. ఇంతవరకు ఇది స్నేహమే కానీ మోహం కాదు.
స్నేహంతో ఉండొచ్చు కానీ మోహంతో ఉండొద్దు అని చెప్తుంది మనకు శాస్త్రం. స్నేహంగా ఉండు, మోహం పనికిరాదు. ఇవి వాస్తవం, శాశ్వతం అనే భ్రమ మాత్రం నీ దగ్గరికి రానివద్దు. అప్పుడే నీకు ముక్తి ప్రసాదించబడుతుంది అని మనకు ఈ కథలు మనకు అద్భుతంగా చెప్పాయి. అయినా ఈ ప్రపంచం, ఎందుకంటే మనం ఏదైనా ప్రపంచంలో ఉండడం తప్పు కాదు, భార్యా పిల్లలతో ఉండడం తప్పు కాదు, అందరూ కలిసిమెలిసి ఉండడం తప్పు కాదు, సంతోషంగా ఉండడం తప్పు కాదు, సుఖంగా ఉండడము తప్పు కాదు, ఉండొచ్చు. ఇప్పుడు పనస పండు కొట్టాలంటే చేతులతో పోయి డైరెక్ట్గా తీసినామంటే చేతికి అంటుకుంటుంది జిడ్డు. అదే నూనె రాసుకొని ఆ పనస తొనలను తీసుకుంటే చేతికి అంటుకోకుండా తీసుకోవచ్చు. అదేవిధంగా ఆ పనస తొనలను మనం చేతికి రాసుకొని ఎలా ఆ తొనలను తీసుకొని దాన్ని మనం ఉపయోగించుకుంటామో, ఈ ప్రపంచంలో మనం అనుభవించే సుఖాలు కానీ అలా వైరాగ్య భావంతో నువ్వు జీవించి ఇవి ఎప్పుడూ శాశ్వతం కాదు అన్న దాన్ని గుర్తులో పెట్టుకొని ఎప్పుడూ పరమాత్మ పైనే మనస్సును లగ్నం చేసి దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకుంటే మన జన్మ ధన్యమైపోతుంది. శాశ్వతమైన దానిపైన మన దృష్టి అశాశ్వతమైంది, అశాశ్వతంగానే వైరాగ్య దృష్టితోనే చూడాలి అని మనకి వ్యాఖ్యానాలు చెప్తాయి. ఇది ఎంతెంతగా మనం గుర్తిస్తామో అంతంతగా మనము భవబంధాల నుంచి విడిపడి విముక్తులం అవుతాం, ముక్తి సామ్రాజ్యానికి అర్హులం అవుతాం, నిత్యానందాన్ని పొందగలుగుతాం. అంతవరకు ఇక్కడ సుఖము దుఃఖము, ఎప్పుడైతే సుఖానికి వెంపర్లాడతామో ఖచ్చితంగా దుఃఖం కూడా వెంట వస్తుంది. ఈ సుఖ దుఃఖాలు రెండు ఒకదాని వెంట ఒకటి, ఒకదానితో ఒకటి పట్టుకొని ఉంటాయి. ఇది వస్తే అది వస్తుంది, అది వస్తే ఇది వస్తుంది. ఏది ఒకటి వచ్చి ఊరికే మనకి నిలబెట్టదు. రెండు ఆట ఆడుకుంటానే ఉంటాయి. ఇది యాతం దక్కినట్టు ఇవి రెండు యాతం తొక్కుతూనే ఉంటాయి. ఎవడైతే సుఖాల కోసం అరువులు చేస్తాడో వానికి దుఃఖం మాత్రం ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడైతే సుఖం పైన వైరాగ్యం వస్తుందో, సుఖం పైన ఆసక్తి పోతుందో, అనాసక్త భావం ఏర్పడుతుందో అప్పుడు మాత్రమే వానికి దుఃఖం కూడా దూరం అయిపోతుంది, ఆనందానికి దగ్గరైపోతాడు. కాబట్టి ఈ సత్యాన్ని మనం గుర్తెరిగితే మన జీవితం ధన్యమవుతుంది. దీనికోసమే మానవ జన్మ వచ్చింది. కాబట్టి ఈ మానవ జన్మను సద్వినియోగం చేసుకొని మన జీవితాన్ని సార్థకం చేసుకున్నాం. అంతా కళ్ళు మూసుకొని